హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ రాము సార్, డైరెక్టర్ ఆఫ్ శ్రీ విజేత ఇన్స్టిట్యూట్ అండ్ ఫ్యాకల్టీ ఆఫ్ జాగ్రఫీ. సో ఈరోజు మనం భూస్వరూప శాస్త్రము అనేటువంటి టాపిక్, మనకు ప్రధానంగా ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి టాపిక్. మనకి భూస్వరూప శాస్త్రము ఇది ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్ సోషల్ వారికి, ఆ తర్వాత మిగతా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వారికి కూడా ఇది చాలా ప్రాధాన్యం ఉన్న టాపిక్. సో ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి ఒక మార్కు కంపల్సరీ వస్తుంది, 2 మార్కులు కూడా అడగడానికి అవకాశం ఉన్న టాపిక్ ఏదంటే మనకి ఈ భూస్వరూప శాస్త్రం, మనకి జియో మార్ఫాలజీ అనే పేరుతో పిలుస్తాం. అయితే ఈ టాపిక్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చదువుకోవాలి, ఏ అంశాల్లో ఎగ్జామినేషన్లో ఎక్కువగా ఫోకస్ చేయడానికి అవకాశం ఉంది, సో ఈ టాపిక్ చాలా పెద్దగా ఉంటుంది. సో దీన్ని సింప్లిఫైడ్గా మనం ఎలా చదువుకోవచ్చు, ఏ అంశాల మీద మనం ఫోకస్ చేస్తే ఆ 1 or 2 మార్క్స్ కంపల్సరీ ఈ చాప్టర్ నుంచి ఎలా తెచ్చుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో మనం చూసే ప్రయత్నం చేద్దాం. సో మీరు ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరూ కూడా ఈ లింక్ అనేది షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇలా టాపిక్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏదైతే టాపిక్ మనకి భూస్వరూప శాస్త్రము అంటాం. సో దీని యొక్క భూస్వరూప శాస్త్రం జియో మార్ఫాలజీ అనే పేరుతో పిలుస్తాం. ఏంటి భూస్వరూప శాస్త్రం దేని గురించి తెలియజేస్తుందంటే ఇది శిలావరణాల గురించి తెలియజేస్తున్నాము. సో భూగోళంపై ఉన్నటువంటి శిలావరణం, జలావరణం, వాతావరణం, జీవావరణంలో ప్రధానంగా శిలావరణం గురించి తెలియజేసేటువంటి అంశమే మనకి భూస్వరూప శాస్త్రంగా పిలుస్తాం. సో భూస్వరూప శాస్త్రం అనేది మనకి దేని గురించి తెలియజేస్తుందంటే శిలావరణం గురించి తెలియజేస్తుంది అనే విషయాన్ని కంపల్సరీ మీ అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క శిలావరణంలో ఉండేటువంటి భూస్వరూపాలు ఏవైతే ఉన్నాయో భూస్వరూపాలు, ఆ భూస్వరూపాల నిర్మాణానికి దోహదం చేసే ప్రక్రియల గురించి తెలియజేసే శాస్త్రాన్ని మనం భూస్వరూప శాస్త్రం అంటాం. సో భూస్వరూపాలను, వాటి నిర్మాణాల గురించి తెలియజేసేటువంటి శాస్త్రాన్ని మనం భూస్వరూప శాస్త్రం అంటాం. ఈ భూస్వరూప శాస్త్రాన్ని మనం ఇంగ్లీష్లో ఏమని పిలుస్తామంటే జియో మార్ఫాలజీ అనే పేరుతో పిలుస్తాం. సో భూస్వరూప శాస్త్రాన్ని ఆంగ్లంలో ఏమంటామంటే జియో మార్ఫాలజీ. ఆ జియో మార్ఫాలజీ అనే పదం జాగ్రత్తగా చూస్తే మనకి ఇది ఒక గ్రీకు భాషా పదం నుంచి వచ్చింది. సో జియో అనగా భూమి అని, మోర్ఫీ అనగా రూపం అని, లోగస్ అనగా జ్ఞానం అని అర్థం. సో జియో మార్ఫాలజీ అనే పదం జియో మార్ఫ్ లోగస్ అనేటువంటి గ్రీకు భాషా పదాల నుంచి ఆవిర్భవించింది. అందులో జియో అనగా భూమి అని, మార్ఫ్ అనగా రూపం అని, లోగస్ అనగా జ్ఞానం అని అర్థం. సో ఇక్కడ మనం 3 అంశాల గురించి చెప్పుకోవడం జరిగింది. భూస్వరూప శాస్త్రము దేని గురించి తెలియజేస్తుందంటే శిలావరణ అంశాల గురించి తెలియజేస్తుంది. మరి భూస్వరూప శాస్త్రం ఏం చెప్తామంటే భూస్వరూపాల గురించి, వాటి నిర్మాణానికి దోహదం చేసే ప్రక్రియల గురించి అధ్యయనం చేసేది మనకి భూస్వరూప శాస్త్రం. ఈ భూస్వరూప శాస్త్రాన్ని ఆంగ్లంలో ఏమంటామంటే జియో మార్ఫాలజీ అనే పేరుతో పిలుస్తాం. అది ఎక్కడి నుంచి వచ్చిందంటే జియో మార్ఫ్ లోగస్ అనేటువంటి 3 గ్రీకు భాషా పదాల నుంచి ఆవిర్భవించింది. అందులో మనకి జియో అనగా భూమి అని, మార్ఫ్ అనగా రూపం అని, లోగస్ అనగా జ్ఞానం అనే అర్థం. అయితే ఈ భూస్వరూప శాస్త్రంలో ప్రధానంగా భూస్వరూపాలు మనకి 3 రకాలు ఉంటాయి. సో ఒకటేమన్నానంటే ప్రథమ శ్రేణి భూస్వరూపాలు అంటాం, రెండోది ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు అంటాం, మూడోది తృతీయ శ్రేణి భూస్వరూపాలు అంటాం. ఇందులో ఈ ద్వితీయ శ్రేణి భూస్వరూపాలనే ప్రధాన భూస్వరూపాలు అనే పేరుతో పిలుస్తాం. సో మనకి భూస్వరూపాలు ముఖ్యంగా 3 రకాలు: ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి. ప్రథమ శ్రేణి భూస్వరూపాల్లో వేటి గురించి తెలియజేస్తామంటే ఖండాల గురించి, మహాసముద్రాల గురించి మనకి తెలియజేసేది ఏంటంటే ప్రథమ శ్రేణి భూస్వరూపాలు. అలా కాకుండా మనకి పర్వతాలు, పీఠభూములు, మైదానాల గురించి తెలియజేసేవి ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు. వాటిని మనం ప్రధాన భూస్వరూపాలు అనే పేరుతో పిలుస్తాం. అలాగే మనకి ప్రథమ, ద్వితీయ కాని భూస్వరూపాలు అన్నీ తృతీయ శ్రేణి భూస్వరూపాలు. ముఖ్యంగా గాలి, నీరు వలన సంభవించే నిక్షేపిత మైదానాలన్నీ కూడా మనకి తృతీయ శ్రేణి భూస్వరూపాలుగా పిలుస్తాం. ప్రథమ, ద్వితీయ కానిదల్లా తృతీయే. అలాగే గారు, నీరు వంటి క్రమక్షయాల ద్వారా ఏర్పడే మైదానాలు అన్నీ కూడా మనకి నిక్షేపాలన్నీ కూడా మనకి తృతీయ శ్రేణి భూస్వరూపాలుగా పిలుస్తాం. అయితే ఇక్కడ ఈ భూస్వరూప శాస్త్రం మనం ప్రధానంగా ఏ అంశాల గురించి తెలుసుకోవాలంటే ద్వితీయ శ్రేణి భూస్వరూపాలు లేదా ప్రధాన భూస్వరూపాల గురించి తెలుసుకోవాలి. అక్కడ సింపుల్గా మనకి ఈ ద్వితీయ లేదా ప్రధాన భూస్వరూపాలు ఏమొస్తాయి అంటే పర్వతాలు, మౌంటైన్స్ వస్తాయి, పీఠభూములు, ప్లాట్యూస్ వస్తాయి, ప్లేన్స్, మైదానాలు కూడా వస్తాయి. అయితే వీటిలో ఏట్ల మీద మనం బాగా ఫోకస్ చేయాలి అంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో దేని మీద ఫోకస్ చేసి అడుగుతారంటే ఈ ద్వితీయ లేదా ప్రధాన శ్రేణి భూస్వరూపాలు అనేవి మనకి ప్రధాన శ్రేణి భూస్వరూపాలు అనేవి ముఖ్యంగా మనకి 3 రకాలు. అవే మనకు తెలుసు. ఒకటి పర్వతాలు అన్నాము, రెండవది మనకి పీఠభూములు అన్నాము,
మూడవది మైదానాలు అన్నాం, మైదానాలు. సో ఇలా మనకి భూస్వరూపాలు ప్రధానంగా ఏంటంటే 3 రకాలు చేసాం. ఇది ప్రధాన భూస్వరూపాలు ఎన్ని రకాలంటే 3 రకాలు. అవి 1 పర్వతాలు, 2 పీఠభూములు, 3 మైదానాలు. ఈ పర్వతాల్లో మనం ఏ అంశాల మీద ఫోకస్ చేయాలంటే పర్వతాలు మళ్ళా ముఖ్యంగా మనకి అగ్ని పర్వతాలుగా విభజించబడతాయి, అగ్ని పర్వతాలు. అలాగే కలస పర్వతాలుగా విభజించబడతాయి. అలాగే ఖండ పర్వతాలుగా విభజించబడతాయి. అలాగే ముడత పర్వతాలుగా విభజించబడతాయి. అలాగే పీఠభూమి పర్వతాలుగా విభజించబడతాయి. సో పర్వతాలు మరలా ఎన్ని రకాలంటే ముఖ్యంగా మనకి 5 రకాలుగా విభజించవచ్చు. అవి అగ్ని పర్వతాలు, కలస పర్వతాలు, ఖండ పర్వతాలు, ముడత పర్వతాలు, పీఠభూమి పర్వతాలు అనే పేరుతో పిలుస్తాం. అయితే వీటిని అగ్ని పర్వతాలు అంటారు, వీటిని కలస పర్వతాలు అంటారు, వీటిని ఖండ పర్వతాలు అంటారు, వీటిని ముడత పర్వతాలు అంటారు, వీటిని పీఠభూమి పర్వతాలు అంటారు. వాటికి ఉదాహరణ ఏమి అని అడగడానికి అవకాశం ఉంది. ఈ క్రింది వల్ల అగ్ని పర్వతకు ఉదాహరణ, ఈ క్రింది వల్ల కలస పర్వతాలకు ఉదాహరణ, ముడత పర్వతాలకి, ఖండ పర్వతాలకి, పీఠభూమి పర్వతాలకి ఉదాహరణలు అనేవి మనకి ఎక్కువగా అడుగుతాడు. ఇక్కడ ఏ పర్వతాలు ఏ ప్రాంతంలో ఉన్నాయి ఎగ్జాంపుల్స్ అనేవి బాగా చూసుకోవాలి కంపల్సరీ. సో ఆ యొక్క పర్వతం అంటే ఏంటి, అవి ఎక్కువగా ఎక్కడ ఉన్నాయి. సో ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన పర్వతాల గురించి మనం ఈ పర్వతాలు అనే టాపిక్లో చదివితే క్వశ్చన్ మనకి ఆ ఏరియా నుంచి వచ్చే అవకాశం ఉంది. మరి రెండో చూస్తే పీఠభూమి, మనకి పీఠభూమి. సో ప్లాచ్యూ అనేది ఈ పీఠభూములు ఏర్పడే విధానాన్ని బట్టి 3 రకాలు. ఒకటి తాప వ్యాకోచ పీఠభూములు అంటాం, తాప వ్యాకోచం వల్ల ఏర్పడే పీఠభూములు. రెండవది మనకి భూపటల కుదింపు వలన ఏర్పడే పీఠభూములు. మూడోది అగ్నిపర్వత ప్రక్రియ వలన ఏర్పడేటువంటి పీఠభూములుగా పిలుస్తాం. సో పీఠభూములు ఏర్పడే విధానాన్ని బట్టి 3 రకాలు. తాప వ్యాకోచం ద్వారా ఏర్పడే పీఠభూములు, భూపటలము కుదింపు వలన ఏర్పడేటువంటి పీఠభూములు, అలాగే అగ్నిపర్వత విస్ఫోటన వల్ల అగ్నిపర్వత ప్రక్రియ వలన ఏర్పడేటువంటి పీఠభూములని 3 రకాలు ఉంటాయి. మరి తాప వ్యాకోచం వల్ల ఏర్పడే పీఠభూములు ఎక్కడున్నాయి, భూపటలం కుదింపు వల్ల ఏర్పడే పీఠభూములు ఎక్కడున్నాయి, అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడే పీఠభూములు ఎక్కడున్నాయి, ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన పీఠభూములు, అవి విస్తరించిన ప్రాంతాలు, వయసు ఆధారంగా ఈ పీఠభూములు ఎన్ని రకాలు అనే విషయాలు కూడా మనం ఈ పీఠభూములు అనే దాని మీద మనం ఫోకస్ చేయాలి. తర్వాత మనకి మైదానాలు అనే అంశం చూస్తే ఈ మైదానాలు మనకి ఏర్పడే విధానాన్ని బట్టి ఇవి కూడా మనకి నిర్మితీయ మైదానాలు అంటాం, నిర్మితీయ మైదానాలు. రెండవది మనకి క్రమక్షయ మైదానాలు అంటాం, క్రమక్షయ మైదానాలు. మూడవది నిక్షేపిత మైదానాలు అంటాం, నిక్షేపిత మైదానాలు. సో మైదానాలు విస్తరించినటువంటి విధానాన్ని బట్టి ఎన్ని రకాలంటే మనకి ఇవి కూడా 3 రకాలు. నిర్మితీయ మైదానాలు, క్రమక్షయ మైదానాలు, నిక్షేపిత మైదానాలు అని మనకి మైదానాలు ఎన్ని రకాలు ఉంటాయి, 3 రకాలు ఉంటాయి. సో ఈ భూస్వరూప శాస్త్రం అనే టాపిక్లో సింపుల్గా ఓవరాల్ హెడ్లైన్ చూస్తే ఓవరాల్గా భూస్వరూపాలు ప్రధానంగా ఎన్ని రకాలంటే 3 రకాలు. ప్రథమ శ్రేణి, ద్వితీయ శ్రేణి, తృతీయ శ్రేణి. ఈ 3 శ్రేణుల్లో ఏవి ప్రధాన భూస్వరూపాలు అంటే ద్వితీయ శ్రేణి భూస్వరూపాలే ప్రధాన భూస్వరూపాలు. మరి ప్రథమ శ్రేణిలో వస్తాయంటే ఖండాలు, మహాసముద్రాల గురించి. ఈ ద్వితీయ లేదా ప్రధాన భూస్వరూపాల్లో ఏమొస్తాయో అదే మనకు మెయిన్గా కంటెంట్ ఇవ్వడం జరిగింది. అందులో పర్వతాలు, పీఠభూములు, మైదానాలు ఇవ్వడం జరిగింది. తృతీయ శ్రేణి భూస్వరూపం అంటే ప్రథమ, ద్వితీయ కానివన్నీ కూడా తృతీయే. ముఖ్యంగా గాలి, నీరు వల్ల ఏర్పడేటువంటి అవక్షేపాలన్నీ కూడా మనకి ఏదంటే తృతీయ శ్రేణి భూస్వరూపాలుగా పిలుస్తాం. ఇలా మనకి ఈ భూస్వరూపాల్లో ప్రధాన భూస్వరూపాలు, ద్వితీయ భూస్వరూపాలు ప్రధానంగా తీసుకుంటే అవి మరలా 3 రకాలు. 1 పర్వతాలు, 2 పీఠభూములు, 3 మైదానాలు. పర్వతాల్లో మనం ముఖ్యంగా ఏ పర్వతాలు చూడాలంటే అగ్ని పర్వతాలు అంటే ఏంటి, అవి ఎక్కడ ఉన్నాయి, కలస పర్వతాలు అంటే ఏంటి, అవి ఎక్కడ ఉన్నాయి, ఖండ పర్వతాలు అంటే ఏంటి, ఎక్కడ ఉన్నాయి, ముడత పర్వతాలు అంటే ఏంటి, ఎక్కడ ఉన్నాయి, పీఠభూమి పర్వతాలు అంటే ఏంటి, ఎక్కడ ఉన్నాయి. పీఠభూములు ఏర్పడే విధానాన్ని బట్టి ఎన్ని రకాలు, 3 రకాలు. 1 తాప వ్యాకోచ పీఠభూములు ఎక్కడ ఉన్నాయి. రెండోది భూపటల కుదింపు వల్ల ఏర్పడే పీఠభూములు ఎక్కడ ఉన్నాయి. 4 అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడే పీఠభూములు ఎక్కడ ఉన్నాయి. నెక్స్ట్ మైదానాలు అనేవి, మైదానాలు మనకి 3 రకాలు. 1 నిర్మితీయ మైదానాలు ఎన్ని రకాలు. సో అందులో మనకి క్రమక్షయ మైదానాలు ఎన్ని రకాలు, నిక్షేపిత మైదానాలు ఎన్ని రకాలు అనే అంశాల మీద మనం ఫోకస్ చేయాలి. సో ఇప్పుడు మనం ఓవరాల్ హెడ్లైన్స్ చూసాం. వీటితో పాటు భూస్వరూపాలతో పాటు భూస్వరూప ప్రక్రియలు ఉన్నాయి, భూస్వరూప ప్రక్రియలు. సో భూస్వరూప ప్రక్రియలు అనేవి మెయిన్గా మనకి ఎలా ఏర్పడతాయి అనే విధానాన్ని మనం జాగ్రత్తగా చూడాలి. ముందు ఏదైనా ఒక భూస్వరూపం ఏర్పడాలంటే, అది క్రమక్షయం చెందాలంటే, సో ఫస్ట్ మనకి ఆ భూభాగం అనేది ఏదైతే ఉందో అది క్రమక్షయం చెందాలి. క్రమక్షయం చెందిన ప్రాంతాన్ని రవాణా ద్వారా, గాలి ద్వారానో నీరు ద్వారానో
రవాణా చేసిన తర్వాత ఏదో చోట నిక్షేపితం అవుతాయి. భూస్వరూప ప్రక్రియలో క్రమక్షయ భూస్వరూపాలు ఉంటాయి, అలాగే నిక్షేపిత భూస్వరూపాలు ఉంటాయి. ఆ క్రమక్షయ నిక్షేప అనేవి మనకి భూస్వరూప ప్రక్రియల గురించి తెలియజేస్తాయి. అలా భూస్వరూప ప్రక్రియలు ఏమనేవి తర్వాత దీని గురించి చూడాల్సిన అంశం. ప్రధానంగా భూస్వరూపాలు, పర్వతాలు, పీఠభూములు, మైదానాల ఇన్ఫర్మేషను ఒకదాని తర్వాత ఒకటి చూసే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మనం పర్వతాల గురించి చూద్దాం. సో భూస్వరూపాల్లో మనం ప్రధానంగా చూడాల్సింది పర్వతాలు. చూడండి, పర్వతం అంటే మనకు తెలుసు, మనకు చాలా దగ్గరగా బోల్డైన పర్వతాలు ఉంటాయి. అయితే వాటిని ఎత్తు బేస్ చేసి వేటిని పర్వతాలుగా మనం పిలవాలంటే, సో 600 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తుగల పర్వతాలు ఏముంటాయో, 600 మీటర్ల కన్నా ఎక్కువ ఎత్తుగల ఉంటాయి, వాటిని పర్వతాలు అంటారు. మరి 600 మీటర్ల కన్నా తక్కువ ఉంటే వాటిని కొండలు అనే పేరుతో పిలుస్తారు. మరి ఈ పర్వతాలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భూభాగంలో మనకి ప్రపంచం ఉన్నంత భూభాగం 5 వంతుల భూభాగం అయితే, ప్రపంచంలో ఉన్న భూభాగం 5 వంతులు అయితే అందులో 1 వంతు పర్వతమే విస్తరించున్నాయి. సో ప్రపంచంలో మనకి 1/5 వంతు పర్వతాలు ఆక్రమించున్నాయి. అయితే ఉన్న 1 వంతు కూడా ఎన్ని దేశాలు ఉందంటే 3/4 వంతు దేశాలు ఉంది. పర్వతాలు ప్రపంచంలో ఎన్నో వంతు దేశాలు విస్తరించున్నాయంటే 3/4 వంతు. ఎంత భూభాగంలో పర్వతాలు ఉన్నాయంటే 1/5 వంతు ఉన్నాయి. మరి ప్రపంచంలోనే పర్వతాల్లో నివసిస్తున్నటువంటి జనాభా ఎంత శాతం ఉన్నారంటే మనకి ప్రపంచంలో నివసిస్తున్నటువంటి జనాభా, పర్వతాల్లో నివసిస్తున్న జనాభా 10% మనకి ఉన్నారు. మరి ఈ పర్వతం యొక్క చూస్తే, ఈ పర్వతం అనేది దాన్ని చూస్తే దీంట్లో అత్యున్నత స్థానాన్ని మనం ఏమిపిస్తుంటే శిఖరాగ్రం అంటాం. సో పర్వతానికి సంబంధించి ఈ అత్యున్నత స్థానాన్ని మనం శిఖరాగ్రం అంటాం. అయితే మానవుడు చేరుకోగలిగేటువంటి అత్యున్నత ప్రాంతం ఏదవుతుందో, మానవుడు చేరుకోగలిగే అత్యున్నత ప్రాంతం ఏదవుతుందో దాన్ని మనం శిఖరము అనే పేరుతో పిలుస్తాం, శిఖరం. సో శిఖరాగ్రాన్ని మానవుడు చేరుకోలేడు. పర్వతానికి అత్యంత చివర ఉన్నటువంటి ప్రాంతం అది శిఖరాగ్రం. మానవుడు చేరుకునే ప్రాంతాన్ని శిఖరము అనే పేరుతో పిలుస్తాం. మరి ఇంతకీ ఈ పర్వతం అంటే ఏంటంటే, ఇది కింద ఉన్న భాగం దీన్ని పీఠం అంటాం, పీఠం. సో పీఠం వైశాల్యం అధికంగా ఉండి ఇలా పైన ఉన్నది దీన్ని ఏమనిపిస్తారంటే శిఖర వైశాల్యం. శిఖర వైశాల్యం తక్కువగా ఉండి వాలు ఎక్కువగా ఉన్నటువంటి భూస్వరూపాన్ని మనం ఏమనిపిస్తుంటే పర్వతం అనే పేరుతో పిలుస్తాం. పీఠం వైశాల్యం ఎక్కువగాను, శిఖర వైశాల్యం తక్కువగాను, వాలు ఎక్కువగా ఉన్నటువంటి భూస్వరూపాన్ని మనం ఏమనిపిస్తుంటే పర్వతం అనే పేరుతో పిలుస్తాం. ఆ పర్వతంలో పై భాగాన్ని, మానవుడు చేరుకోలేని భాగాన్ని ఏమో శిఖరాగ్రం అని, మానవుడు చేరుకునే ప్రాంతాన్ని శిఖరం అనే పేరుతో పిలుస్తాం. సో ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన వ్యక్తులు అందరూ కూడా శిఖరం వరకు వెళ్తారు కానీ శిఖరాగ్రం వరకు చేరుకోలేరు. సో ఇక్కడ పర్వతానికి సంబంధించి మనం మెయిన్గా గమనించాల్సింది 600 మీటర్ల ఎత్తు పైబడి ఉంటే దాన్ని పర్వతము అనే పేరుతో పిలుస్తాం. 600 మీటర్ల కన్నా తక్కువ ఉంటే అవి కొండలుగా పిలువబడతాయి. మరి పర్వతాలు ప్రపంచంలో ఉన్న భూభాగంలో 1/5 వంతు ఉన్నాయి. అది మళ్ళీ 3/4 వంతు దేశాల్లో ఉన్నాయి. ఈ పర్వతాల్లో నివసిస్తున్న జనాభా 10% జనాభా పర్వతాల్లో నివసిస్తున్నారు. ఈ పర్వతానికి సంబంధించి మనకి మానవుడు చేరుకోలేని ప్రాంతాన్ని శిఖరాగ్రం అని, చేరుకునే ప్రాంతాన్ని శిఖరము అనే పేరుతో పిలుస్తాం. మరి పర్వతం అంటే ఏంటంటే పీఠం వైశాల్యం ఎక్కువగా ఉండి శిఖర వైశాల్యం తక్కువగా ఉండి వాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాన్ని మనం పర్వతము అనే పేరుతో పిలుస్తాం. మరి ఈ పర్వతాలు జాగ్రత్తగా మనం చూస్తే ప్రపంచంలో కొన్ని ఇంపార్టెన్స్ ఉన్న పర్వతాలు చూస్తే, ప్రపంచంలో ఎత్తైన పర్వతం ఏదంటే మనకి ఎవరెస్ట్. ప్రపంచంలో ఉన్న మొత్తం అన్ని పర్వతాల్లో ఎత్తైన పర్వతం ఏదంటే మనకి ఎవరెస్ట్ అనే పర్వతం. ఈ ఎవరెస్ట్ అనే పర్వతం మనకి ఎక్కడ ఉందంటే నేపాల్ అనే దేశంలో ఉండి 8848.86 మీటర్ల ఎత్తును కలిగి మనకి నేపాల్ దేశంలో ఉంది. ఈ నేపాల్ దేశంలోనే ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని ఏమనిపిస్తారంటే అక్కడ సాగరమాత అనిపిస్తారు. ఎవరెస్ట్ శిఖరాన్ని నేపాల్లో సాగరమాత అంటారు. దీన్నే టిబెట్లోనేమో టిబెట్లో దీన్ని చోమోలొంగ్మా అనే పేరుతో పిలుస్తారు. టిబెట్లోనేమో చోమోలొంగ్మా. దీన్ని చైనాలో ఏమనిపిస్తారంటే కోమోలొంగ్మా అంటారు, కోమోలొంగ్మా. దీన్నే మన అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్న టిబెట్లో ఏమనిపిస్తారంటే జోంగుమా అనే పేరుతో పిలుస్తారు, జోంగుమా. సో ఎవరెస్ట్ శిఖరాన్ని భారతీయులు ఏమనిపిస్తారంటే ఎవరెస్ట్ అంట. ఈ ఎవరెస్ట్ శిఖరం ఎక్కడ ఉందంటే నేపాల్ దేశంలో ఉంది. నేపాల్ దేశంలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఏమనిపిస్తారంటే సాగరమాత అంటారు. టిబెట్ ప్రాంతంలో దీన్ని చోమోలొంగ్మా అంటారు. అదే టిబెట్ మన అరుణాచల్ ప్రదేశ్ దగ్గర ఉన్న టిబెట్లో మాత్రం జోంగుమా అనే పేరుతో పిలుస్తారు. చైనాలో ఎవరెస్ట్ శిఖరాన్ని ఏమనిపిస్తారంటే కోమోలొంగ్మా అనే పేరుతో పిలుస్తారు. సో ఇది ఎవరెస్ట్ శిఖరం. ఈ ఎవరెస్ట్ శిఖరం సంబంధించి మనకి జీకే పాయింట్ ఆఫ్లో చాలా క్వశ్చన్లు మనకి ప్రీవియస్గా అడిగాడు. సో ఎవరెస్ట్ శిఖరాన్ని మొదటిసారిగా గుర్తించిన వ్యక్తి జార్జ్ ఎవరెస్ట్. ఆ జార్జ్ ఎవరెస్ట్ పేరు మీదుగా దీనికి ఎవరెస్ట్ అని పేరు పెట్టడం జరిగింది.
మరి ఎవరెస్ట్ శిఖరాన్ని తొలిసారిగా అధిరోహించిన వ్యక్తులు ఎడ్మండ్ హిల్లరీ న్యూజిలాండ్ దేశస్థుడు, టెన్జింగ్ నార్గే నేపాల్ దేశస్థుడు. ఈ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ ఎవరంటే సో మనకి జుంకో తాబి జపాన్ దేశము. ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయ మహిళ ఎవరంటే బచేంద్రి పాల్గా మనం చెప్తాము. ఎవరెస్ట్ని అధిరోహించిన అతి పిన్న వయస్కురాలు ఎవరంటే మాలావత్ పూర్ణ తెలంగాణ స్టేట్ అని చెప్తాము. బచేంద్రి పాల్ ఉత్తరాఖండ్ స్టేట్ అని చెప్తాము. సో జుంకో తాబి జపాన్ దేశం అని పేరుతో చెప్తాము. ఎవరెస్ట్ అధిరోహించిన అంధుడు ఎరిక్ విహెన్మియర్ అని, ఎవరెస్ట్ అధిరోహించిన వికలాంగుడు సో టామ్ విట్టేకర్ అని పిలుస్తాం. ఎవరెస్ట్ని అధిరోహించిన తల్లి కూతుర్లు చెరిల్ బార్ట్ మరియు నిక్కీ అనే పేరుతో పిలుస్తాం. ఇలా ఎవరెస్ట్ సంబంధించి అధిరోహణలో మనకి ఇంపార్టెన్స్ అనేవి ఉన్నాయి. సో జాగ్రత్తగా మనం ఎవరెస్ట్ శిఖరం అయితే ఇక్కడ మనకి ప్రపంచంలో ఉన్నటువంటి పర్వతాల్లో ఎత్తైన పర్వతం ఏదంటే ఎవరెస్ట్. మెయిన్గా ఎక్కడ ఉందంటే నేపాల్ 8848.86 మీటర్ల ఎత్తుని కలిగి. మరి ఆ తర్వాత చూస్తే ప్రపంచంలో ఎత్తైంది ఎవరెస్ట్ అయితే మరి పొడవైంది ఒకటి ఉంది. పొడవైంది ప్రపంచంలో పొడవైన పర్వతము అని దేని పిలుస్తారంటే మౌంట్ మానాకియా అనే పర్వతం పిలుస్తాం. మౌంట్ మానాకియా. ఈ మౌంట్ మానాకియా అనేది అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో మనకి హవాయి దీవులు ఉన్నాయి. హవాయి దీవులు. సో హవాయి దీవుల్లో ఉన్నటువంటి అమెరికా సంయుక్త రాష్ట్రంలోని హవాయి దీవుల్లో ఒక దీవులో ఉందో మనకి ఏదంటే ఈ యొక్క మౌంట్ మానాకియా. దీని పొడవు ఎంతంటే 10,203 మీటర్లు ఉందమ్మా. 10,203 మీటర్ల ఎత్తు కలిగినటువంటి సో 10,203 మీటర్ల పొడవు కలిగినటువంటి శిఖరం మనకి ప్రపంచంలోనే పొడవైన శిఖరంగా ప్రసిద్ధి చెందింది మౌంట్ మానాకియా. ఎత్తైంది పొడవైనది సో రెండు డిఫరెంట్. మనకి ఎత్తైంది 8848 మీటర్లు ఎవరెస్ట్ హైయెస్ట్ ఎత్తు. పొడవైతే మాత్రం ఇలాగ మనకి 10,203. మనకి ఇది సముద్రంలోనే ఒక 4,000 మీటర్లు ఉంటుంది. పైకి కనబడే భూభాగం ఒక రిమైనింగ్ అనేది 10,000 ఒక 6,000 పైకి కనబడే ఛాన్స్ ఉంటుంది మనకి ఈ యొక్క మౌంట్ మానాకి అనేది. మరి అలా కాకుండా ఓవరాల్గా విశ్వంలో మొత్తం సౌరకుటుంబంలో 8 గ్రహాలు ఉన్నాయి కదా, వాటన్నిటిని కలిపి మనం విశ్వం అనే పేరుతో పిలుస్తాం. విశ్వంలోనే ఎత్తైన శిఖరము అని దేని పిలుస్తామంటే ఒలంపస్. ఒలంపస్ అనేటువంటి శిఖరాన్ని పిలుస్తాం. ఈ ఒలంపస్ అనే శిఖరం 27,000 మీటర్ల ఎత్తుండి ఎక్కడుందంటే ఇది అంగారకుడు లేదా కుజుడు అనే పేరుతో పిలుస్తాం. ఆ గ్రహం మీద విస్తరించి ఉంది. సో మనం 3 ఎత్తైన శిఖరాలు ప్రస్తావించాం. ప్రపంచంలో ఎత్తైన శిఖరము ఎవరెస్ట్, ప్రపంచంలో పొడవైన శిఖరం మౌంట్ మానాకియా. ఎవరెస్ట్ 8848.86 మీటర్లు, మౌంట్ మానాకియా 10,203 మీటర్లు. అలాగే ఓవరాల్ యూనివర్స్ అంటే విశ్వంలోనే ఎత్తైన శిఖరం ఏదంటే మనకి ఒలంపస్ మ్యాన్ అనే పేరుతో పిలుస్తాం. ఎక్కడుంది ఇది 27,000 మీటర్లు ఎత్తు కలిగి అంగారకుడు లేదా కుజుడు లేదా వాటిని మార్స్ అనే పేరుతో పిలుస్తాం. అక్కడ ఉంది మనకి. సో పర్వతం గురించి ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన పర్వతాల గురించి మనం ఇక్కడ చూడడం జరిగింది. అలా కాకుండా ఈ పర్వతాలు మనకి ఖండాల వారీగా చూస్తే ఖండాల వారీగా ఎత్తైన పర్వతాలు మనం పరిశీలిస్తే ఖండాల వారీగా ఎత్తైన పర్వతాలు అవి ఎక్కడున్నాయి ఎంత ఎత్తులో కలిగి ఉన్నాయనే విషయం మనం జాగ్రత్తగా క్లియర్ కట్గా చూస్తే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఆసియా ఖండంలో ఎత్తైన శిఖరం ఇప్పుడే చూసాం మనం ఎవరెస్ట్ అనేది ఎక్కడుందంటే నేపాల్లో ఉందన్నాం. ఎంత అంటే 8848.86 మీటర్ల ఎత్తు కలిగి ఉందన్నాం. మరి అమెరికాలో మౌంట్ మెకిన్లీ అనే శిఖరం ఉంది. మౌంట్ మెకిన్లీ ఇది అమెరికాలో ఎక్కడుందంటే అలస్కా అనే ప్రాంతంలో ఉంది. 6,194 6194 మీటర్ల ఎత్తుని కలిగి ఉంది. అలాగే దక్షిణ అమెరికాలో ఎత్తైన శిఖరం అకన్గువా అనే పేరుతో పిలుస్తాం. దీన్ని కాగ్వా అంటాం. అకన్గువా అనే పేరుతో పిలుస్తాం. ఇది దక్షిణ అమెరికాలో ఎక్కడ ఉందంటే అర్జెంటీనా దేశంలో ఉంది. 6962 మీటర్ల హైట్ కలిగి ఉంది. 6962. సో ఐరోపా ఇది ఎత్తులు అనేవి ఇక్కడ ప్రామాణికంగా తీసుకోవద్దు. ఎత్తులు అడిగే ఛాన్స్ ఉండదు మీకు. బట్ ఏ కాంటినెంట్లో ఏ శిఖరం ఎత్తు అయిందని మాత్రం చూసుకోండి. సో ఆసియాలో ఎవరెస్ట్ అట, ఉత్తర అమెరికాలో అకున్గువా. సో ఉత్తర అమెరికాలో మౌంట్ మెకిన్లీ, దక్షిణ అమెరికాలో అకున్గువా. ఐరోపాలో ఎత్తైన శిఖరం ఏంటంటే మౌంట్ ఎల్బ్రస్. ఇది ఎక్కడ ఉందంటే రష్యా దేశంలో ఉంది. 5642 మీటర్లు ఎత్తు కలిగి ఉంది. ఆ తర్వాత ఆఫ్రికాలో ఎత్తైన శిఖరం మనకి రజనీకాంత్ గుర్తు చేసుకోండి. కీలిమంజారో బల మంజూరో మనకి రోబో సినిమాలో ఉన్న సాంగ్ మనకి కీలిమంజారో అనేది ఒక ఎత్తైన శిఖరం ఎక్కడ ఉందంటే ఆఫ్రికాలో టాంజానియా దేశంలో ఉంది. 5895 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. మరి తర్వాత చూస్తే ఓషిమేనియా అంటాం. ఓషిమేనియా సో ఆస్ట్రేలియాతో సహా ఆ న్యూజిలాండ్ పరిసర ప్రాంతం అంతా కూడా మనకి ఓషియానియాగా పిలుస్తాం. ఆ ఓషియానాలో ఎత్తైన శిఖరం ఏదంటే పపువా న్యూగినియా లేదా దీన్ని పుంకాజ్ జాయా అనే పేరుతో పిలుస్తాం. ఎక్కడుందంటే ఇండోనేషియా సమీపన ప్రాంతంలో ఉంది. ఇండోనేషియా. సో ఇది మనకి 488. సో ఇండోనేషియా అనేది తెలుసు మనకి ప్రపంచంలో అత్యధిక దీవుల సమూహంతో ఏర్పడిన దేశం. యాక్చువల్లీ ఆసియా ఖండంలో భూమధ్య రేఖ ప్రాంతంలో ఉంటుంది. అందులో కొంత ప్రాంతం కలిసి మనకి ఓషియానాలో భాగంగా ఉంటుంది. సో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇండోనేషియా సమీప ప్రాంతాలు కలిపి మనకి
ఓషియానాగా పిలుస్తాం. అందులో ఎత్తైనది ఏదంటే పపువా న్యూగిని లేదా పుంకాజాయ్ అనే పేరుతో పిలుస్తాం. అలా కాకుండా బేసిక్గా మనకి ఆస్ట్రేలియాలోనే మాత్రమే ఎత్తైన శిఖరం అనేది మాత్రం అడిగాడు. ఇంకోమా కోషియాస్కో చెప్పాలి. కోషియాస్కో అనేది సో 2028 మీటర్ల ఎత్తు కలిగి ఉంది. సో వారి టెక్స్ట్ బుక్లో మనకి ఓషియానా ఆస్ట్రేలియాతో సహా అందులో ఎత్తైంది పుంకాజాయ అన్నాడు, ఇండోనేషియా అని చెప్పాడు. 4884 మీటర్ల ఎత్తుని కలిగి ఉంది అన్నాడు. సో బేసిక్గా ఆస్ట్రేలియాలో మాత్రం ఎత్తైన శిఖరం ఏంటంటే కోషియాస్కో 2028. ఆస్ట్రేలియా ఖండం అంటే ఆస్ట్రేలియాతో సహా ఓషిమేనియా ప్రాంతం అంతా కలిసి వస్తుంది. ఓన్లీ ఆస్ట్రేలియా అంటే కోషియాస్కో గుర్తుపెట్టుకో. మరి అంటార్కిటికా మంచుతో కప్పబడిన ఖండం, అంటార్కిటికా ఖండంలో ఎత్తైన శిఖరం ఏదంటే విన్సిఫ్ మాసిఫ్ అంటాం. విన్సిఫ్ మాసిఫ్ ఇది 4897 మీటర్ల ఎత్తున కలిగి ఉంది. మనకు తెలుసు ప్రపంచంలో అత్యల్ప వర్షపాతం కలిగిన ప్రాంతం మనకి ఓస్టాక్ లేదా జోవోస్టాక్ అనే పేరుతో పిలుస్తాం. అది అంటార్కిటిక్ ఖండంలో -89.2 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉందనే విషయం కూడా మనకు తెలుసు. మరి ప్రపంచంలో ఎత్తైన ఉష్ణోగ్రత అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం ఆఫ్రికాలో లిబియా దేశంలో అల్ అజీజీ అనే ప్రాంతంలో మనకి 57.8 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉందని. తక్కువ ఏమో ఇక్కడ అంటార్కిటికాలో ఓస్టాక్ లేదా జోవోస్టాక్లో -89.2 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత ఉందని తెలుసు. మన ఇండియాలో ఎక్కువ ఉష్ణోగ్రత రాజస్థాన్లో జైసల్మీర్లో గంగానగర్ ప్రాంతంలో చురు అనే ప్లేస్లో మనకి ఎక్కువగా ఉంది. తక్కువ ఉష్ణోగ్రత లడఖ్లో ద్రాస్ సెక్టార్లో ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో అత్యధిక ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం మనకి సో పల్నాడు జిల్లా రెంటచింతల్లో ఉంది. ఆంధ్రప్రదేశ్లో తక్కువ ఉష్ణోగ్రత ప్రాంతం సో అల్లూరు సీతారామరాజు జిల్లా లంబసింగి లేదా లంబసింగి అనే పేరుతో పిలుస్తాం. అక్కడ మనకు ఉష్ణోగ్రత ఉంది. సో ఇది ఇక్కడ మనకి ప్రపంచవ్యాప్తంగా వివిధ ఖండాల్లో విస్తరించినటువంటి పర్వతాల గురించి వస్తాయి. సో ఇక్కడ మనం పర్వతం అంటే ఏంటో చూసాం, ప్రపంచంలో కొన్ని ముఖ్యమైన పర్వతాల గురించి చూసాం. మరి పర్వతాలు మనకి విస్తరణను చూస్తే పర్వతాల వర్గీకరణ అవి ఏర్పడే విధానాన్ని బట్టి ఎన్ని రకాలు చూస్తామంటే మనకు ప్రధానంగా 5 రకాలు చూస్తాం. అవి ఇందాక చెప్పుకున్నాం మనం. అగ్నిపర్వతాలు అని, కలస పర్వతాలు అని, ముడుత పర్వతాలు అని, ఖండ పర్వతాలని, పీఠభూమి పర్వతాలని మనం 5 రకాల పర్వతాలు చూస్తాం. అగ్ని, కలస, ముడుత, ఖండ, పీఠభూమి పర్వతాలు. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే మనకి అగ్ని పర్వతాలు వీటిని వాల్కమిక్ మౌంటైన్స్ అనే పేరుతో పిలుస్తాం. అగ్ని పర్వతాలు ఇవట భూమి అంతర్భాగం నుండి భూ ఉపరితలానికి శిలాద్రవము, అగ్నిపర్వత భస్వము, వాయువులను విడుదల చేసే భూపటలం నందలి రంధ్రమును అగ్నిపర్వతం అనే పేరుతో పిలుస్తాం. సో భూ అంతర్భాగం నుంచి, ఇది భూమి అనుకుంటే ఈ భూమి యొక్క అంతర్భాగం నుంచి భూ ఉపరితలానికి శిలాద్రవం వస్తుందట, అగ్నిపర్వత భస్వం వస్తుందట, వాయువులు కూడా వస్తున్నాయట. వాటిని విడుదల చేసే భూపటలం నందని ఏర్పడిన ఒక చిన్న రంధ్రాన్ని మనం పిలుస్తామంటే అగ్నిపర్వతం అనే పేరుతో పిలుస్తాం. భూ అంతర్భాగం నుంచి భూమి పైకి ఒక రంధ్రం రూపంలో శిలాద్రవాన్ని, అగ్నిపర్వత భస్మాన్ని, వాయువులను విడుదల చేసేటువంటి ఒక రకమైన రంధ్రాన్ని మనం ఏం పిలుస్తామంటే అగ్నిపర్వతం అనేటువంటి పేరుతో పిలుస్తాం. ఇటువంటి అగ్నిపర్వతాలు మనకి 3 విధాలుగా ఏర్పడతాయి. అగ్నిపర్వతాలు ఒకటట పక్క పక్కన ఉండే 2 పలకాలు ఒకదాని నుండి మరొకటి దూరంగా జరిగినప్పుడు, పక్క పక్కనే ఉండేటువంటి 2 పలకాలు, ఇది 2 పలకాలు పక్క పక్కన ఉండి ఒకదాని నుండి మరొకటి దూరంగా జరిగినప్పుడు, ఈ మధ్యలో ఏర్పడే ఖాళీ నుండి లావా బయటకు వచ్చి అగ్ని పర్వతాలు ఏర్పడతాయి. 2 పక్క పక్కన ఉండే పలకాలు ఒకదాని నుండి మరొకటి దూరంగా జరిగినప్పుడు మధ్యలో ఏర్పడేటువంటి రంధ్రం నుండి, మధ్యలో ఏర్పడే ఖాళీ నుండి లావా అనేది బయటకు వచ్చి ఏర్పరిచేవి ఒక రకమైన అగ్నిపర్వతాలు. సో ఇవి ఉదాహరణ మనకి ఐస్లాండ్, అజోర్స్ ద్వీపాలు, కేనరీ ద్వీపాలు మనకి ఇలా ఏర్పడ్డాయి. తర్వాత చూస్తే పక్క పక్కన ఉన్న 2 పలకాలు ఒకదానికొకటి అభిముఖంగా మరొకటి కదిలినప్పుడు ఒక పలకం రెండవ పలకం కింద వెళ్ళి కరిగిపోవడం వల్ల అగ్నిపర్వతాలు ఏర్పడతాయి. సో ఇలా 2 పలకాలు ఇలా ఒకదానికొకటి అభిముఖంగా కదిలినప్పుడు ఒక పలకం రెండవ పలకం కిందకి వెళ్ళిపోయి కరిగిపోతుంది. సో కరగడం వల్ల ఏర్పడే అగ్నిపర్వతాలు ఒక రకం. దీనికి ఉదాహరణ ఏంటంటే పసిఫిక్ అగ్ని వలయం మనకి ఈ రకమైంది. సో మధ్య ప్రపంచ మేకల్లో కొన్ని అగ్నిపర్వతాలు మనకి ఈ రకంగా ఏర్పడ్డవి. సో ఒకటి పక్క పక్కన 2 పలకాలు ఒకదానికొకటి వ్యతిరేకంగా వెళ్ళిపోవడం, ఒకదానికొకటి ఎదురుగా రావడం, 2 రకాలుగా కూడా మనకి ఈ యొక్క అగ్నిపర్వతాలను ఏర్పడతాయి. మరి మూడోది భూపటలం దిగువన ఉన్న మాగ్మా రాశి, భూపటలం కింద, ఇది భూపటలం అనుకుంటే ఈ భూపటలం కింద ఉన్నటువంటి ఈ మాగ్మా రాశి భూ ఉపరితలం మీదకు శిలాద్రవాన్ని
విడుదల చేయడం వలన పర్వతాలు ఏర్పడతాయి. ఈ భూ ఉపరితలంపైకి శిలాద్రవం బయటకు వచ్చి ఏర్పరిచే పర్వతాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మనకి అగ్నిపర్వత దీవులకు ఉదాహరణ. సో హవాయి దీవులు, టువామెటు దీవులుగా పిలుస్తాం. అలాగే మన ఇండియాలో సో అండమాన్ నికోబార్ దీవులు అనేటువంటి బారెన్ అనే అగ్నిపర్వతము, నార్కోండో అనే అగ్నిపర్వతాల వలన కూడా ఈ టైప్ ఆఫ్ దీవులు మనకి ఏర్పడతాయి. అలాగే అండమాన్ నికోబార్ దీవులు మనకి అగ్నిపర్వత దీవులుగా పిలుస్తాం. సో ఇలా అగ్నిపర్వతాలు ఏర్పడే విధానాన్ని బట్టి రెండు ఖండ ఫలకాలు ఒకదానికొకటి ఎదురుగా వచ్చినా ఒకదానికొకటి వ్యతిరేకంగా వెళ్ళిపోయినా అగ్నిపర్వతాలను ఏర్పడతాయి. అలాగే భూ అంతర్భాగం నుంచి శిలాద్రవం పైకి రావడం వల్ల కూడా మనకి కొన్ని దీవుల రూపంలో ఏర్పడతాయి. అలాంటి దీవులకు ఉదాహరణ హవాయి దీవులు, టువామెటు దీవులు చెప్తాం. మన ఇండియాకి సంబంధించి నార్కొండం, బారెన్ అనే అగ్నిపర్వత విస్ఫోటం వల్ల ఏర్పడినవే అండమాన్ నికోబార్ దీవులు. మరి ఈ పర్వతాల్లో మనకి రెండో రకమైన పర్వతాలు ఏవంటే కలస పర్వతాలు. సో ఫైనల్గా అగ్ని పర్వతాలు అనేవి జాతిగా మనకు 3 రకాలుగా ఏర్పడ్డాయి. వాటికి ఉదాహరణ ఐస్లాండ్, అజోర్స్, కేనరీ ద్వీపాలు అనేవి దేనికి ఉదాహరణ అంటే పక్క నుండే రెండు పలకాలు ఒకదానికొకటి దూరంగా జరిగిపోయినప్పుడు ఏర్పడేవి. రెండో చూస్తే పసిఫిక్ అగ్ని వలయము మరియు మధ్య ప్రపంచ మేకల్లో ఉన్న అగ్నిపర్వతాలను దేనికి ఉదాహరణ అంటే రెండు ఖండపరకాలు ఒకదానికొకటి అభిముఖంగా జరగడం వల్ల ఏర్పడే అగ్నిపర్వతాలు. అలా కాకుండా హవాయి దీవులు, టువామెటు దీవులు, మన ఇండియాకి సంబంధించిన అండమాన్ నికోబార్ దీవులు ఉన్నటువంటి దీవులు అనేవి భూపటలం దిగువన ఉన్న మాగ్మా రాశి భూ ఉపరితలపైకి శిలాద్రవాన్ని విడుదల చేయడం వల్ల ఏర్పడే అగ్నిపర్వతాలుగా గుర్తుపెట్టుకోండి. అగ్ని ఓవరాల్గా పర్వతాలు 5 రకాల్లో ఫస్ట్ది అగ్నిపర్వతాలు. సో రెండోది కలస పర్వతాలు అంటాం. కలస పర్వతాలు. సో వీటిని డోన్డ్ మౌంటైన్స్ అనే పేరుతో పిలుస్తాం. ఏంటి కలస పర్వతాలు అంటే భూమిలోని శిలాద్రవం, భూమి లోపల ఉండే శిలాద్రవం భూపటలం పైకి చొచ్చుకుని, అంటే ఈ భూమి లోపల ఉండేటువంటి ఈ శిలాద్రవం భూ ఉపరితలం పైకి చొచ్చుకుని పైన ఉన్న రాతి పొరలను పైకి లేపినప్పుడు, ఎప్పుడైతే ఈ పైన ఉన్న రాతి పొరలు బాగా పైకి లేస్తాయో ఆ పైకి లేపినప్పుడు భూ ఉపరితలం పైన ఎత్తైన గుండ్రటి కలసాకార శిలాస్వరూపం ఏర్పడుతుంది. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ యొక్క రాతి పొరలను పైకి లేనప్పుడు ఇక్కడ గుండ్రటి రాతి స్వరూపం ఏర్పడుతుందో వాటిని కలస పర్వతాలు అనే పేరుతో పిలుస్తాం. అమ్మా చూడండి, ఇక్కడ భూమి లోపల ఉన్నటువంటి శిలాద్రమట భూ ఉపరితలం పైకి వచ్చి ఆ పైకి ఉన్న రాతి పొరలను పైకి లేపినప్పుడు భూ ఉపరితలం పైన ఎత్తైన గుండ్రటి కలసాకార శిలాస్వరూపం ఏర్పడుతుంది. వాటినే కలస పర్వతాలు అంటాం. ఈ కలస పర్వతాలకు ఉదాహరణ అని అడుగుతారు మనకి. ఎక్కడున్నాయంటే ఇవి యుఎస్ఏలోని అడిరాండక్ పర్వతాలు మనకి కలస పర్వతాలకు ఉదాహరణ. అలాగే మనకి బ్లాక్ పర్వతాలు కూడా ఈ యొక్క కలస పర్వతాలు ఉదాహరణ. కలస పర్వతాలు అనగానే అమెరికాలో గుర్తుపెట్టుకోండి. కలసం ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉంది. అమెరికాలో ఉన్న కలసం అడిరాండక్, వెరీ ఫాస్ట్ రాండక్. అలాగే బ్లాక్గా ఉంటుంది అక్కడ కలసం. మన కలసం ఇక్కడ గోల్డ్ కలర్లో పెడతాం పూజకి. అమెరికాలో కలసం బ్లాక్గా ఉంటుంది, అది చాలా రాండక్గా ఉంటుంది. అడిరాండక్ అని గుర్తుపెట్టుకో. కలస పర్వతాల ఉదాహరణ అడిరాండక్ పర్వతాలు, బ్లాక్ పర్వతాలు ఎక్కడున్నాయంటే అమెరికా ప్రాంతాలు ఉన్నాయి. ఏంటి కలస పర్వతాలు అంటే భూమి లోపల ఉన్నటువంటి శిలాద్రవం భూ ఉపరితలం పైకి వచ్చి అక్కడ రాతి పొరలు పైకి లేపినప్పుడు ఆ పైకి లేపులు గుండ్రటి కలసాకార ఏర్పడతాయి కాబట్టి వాటిని కలస పర్వతాలు అనే పేరుతో పిలుస్తాం. తర్వాత చూస్తే మనకి 3 రకం పర్వతాలు ఏవంటే ముడత పర్వతాలు. వీటిని ఫోల్డ్ మౌంటైన్స్ అనే పేరుతో పిలుస్తాం. ముడత పర్వతాలు. ఈ ముడత పర్వతాలు అంటే చూడండి, భూఫలకాలు ఎదురెదురు చలనాల వలన ఏర్పడిన సంపీడన బలాల వలన అవక్షేపాలు ముడతల పడి ఏర్పడతాయి. సో ఏవైనా రెండు ఖండ ఫలకాలు ఒకదానికొకటి ఎదురుగా వచ్చినప్పుడు ఇక్కడ ఎత్తైనటువంటి స్వరూపాలు ఏర్పడతాయి. వాటిని మనం ముడత పర్వతాలు అనే పేరుతో పిలుస్తాం. సో అవే మనకి భూఫలకాలు అంటే రెండు పలకాలు ఎదురెదురు చలనాల వల్ల ఒకదానికొకటి ఎదురుగా రావడం వల్ల ఆ సంపీడన బలాల వలన అవక్షేపాలు ముడతలు పడతాయి. అంటే అక్కడ ఉన్నటువంటి రాళ్ళు, రప్పలు, ఇసుక ఎన్ని కలిపి మన దగ్గర రావడం వల్ల ముడతలు పడతాయి. ఆ ముడతల ఏర్పడే పర్వతాలను మనం ముడత పర్వతాలు అంటాం. సింపుల్గా చెప్పాలంటే రెండు ఖండ ఫలకాలు ఒకదానికొకటి ఎదురుగా వచ్చినప్పుడు ఎక్కడున్న అవక్షేపాలు ముడతలు పడి ఏర్పరిచే పర్వతాలనే ముడత పర్వతాలు అనే పేరుతో పిలుస్తాం. ఫోల్డ్ మౌంటైన్స్. అయితే ఈ ఫోల్డ్ మౌంటైన్స్ మనకి భూ ఉపరితలం పైన ఉన్నటువంటి భూపటం అత్యున్నతమైనవి, అతిపెద్దమైనవి పర్వత శ్రేణులుగా ఏర్పడతామట. ఇవి అత్యున్నతమైనవిగా అతిపెద్ద పర్వత శ్రేణులుగా ఏర్పడతాయి. ఇందాక మనం చెప్పుకున్నాం ఎవరెస్ట్ కానీ, కేటు, కాంచనగంగా,
మకాలు, ధవళగిరి, మనుషులు, ఇవి ఈ పర్వతాలన్నీ కూడా మనకి అత్యున్నతమైనవి, అలాగే అతి పెద్దవి కింద మనకి ఏర్పడతాయి. సో ఈ పర్వతాలు వయసు ఆధారంగా చేసుకుని 3 రకాలు చెప్తాం. అంటే ముడత పర్వతాలు వయసు ఆధారంగా ఎన్ని రకాలమ్మా? 3 రకాలు. ఒకటి అతి ప్రాచీన ముడత పర్వతాలు. అతి ప్రాచీన ముడత పర్వతాలకు ఉదాహరణ స్కాట్లాండ్ దేశంలో ఉన్నటువంటి ఉన్నత భూములు అతి ప్రాచీన ముడత పర్వతాలు. ప్రాచీన ముడత పర్వతాలు, అతి ప్రాచీన వేరు, ప్రాచీన వేరు. అంటే బాగా ఓల్డ్ కాకుండా కొంచెం ప్రాచీన ముడత పర్వతాలు ఏమంటే అపలేచియన్ పర్వతాలు. సో అమెరికాలో ఉన్నటువంటి అపలేచియన్ పర్వతాలు మనకి ప్రాచీన ముడత పర్వతాలకు ఉదాహరణ. తర్వాత చూస్తే నవీన ముడత పర్వతాలు, వీటికి ఉదాహరణ ఆసియాలో హిమాలయ పర్వతాలు, ఆల్ప్ పర్వతాలు, యూరోప్లో ఆల్ప్ పర్వతాలు, అమెరికాలో రాకీ పర్వతాలు, ఉత్తర అమెరికాలో రాకీ పర్వతాలు, దక్షిణ అమెరికాలో ఆండీస్ పర్వతాలు అన్నీ కూడా మనకి నవీన ముడత పర్వతాలకు ఉదాహరణ. సో ఇక్కడ మనకు అడగడానికి అవకాశం ఉంది. అతి ప్రాచీన ముడత పర్వతాలు అయితే స్కాట్లాండ్ దేశపు ఉన్నత భూములు. ప్రాచీన ముడత పర్వతాలు అయితే మాత్రము అపలేచియన్ పర్వతాలు. మన ఇండియాలో ఆరావళి పర్వతాలు కూడా ప్రాచీన పర్వతాల్లో భాగమాట. సో అతి పురాతన పర్వతాలు అనే పేరుతో పిలుస్తాం మన ఇండియాలో. ఆరావళి పర్వతాలు కూడా మనకి ప్రాచీన ముడత పర్వతాల్లో భాగం. మరి నవీన ముడత పర్వతాలు లేటెస్ట్గా ఏర్పడినవి ఏదంటే నవీన హిమాలయాలు ఏర్పడినప్పుడు ఏర్పడ్డాయి. హిమాలయ పర్వతాలు, ఆఫ్రికాలో యూరోప్లో ఆల్ప్ పర్వతాలు, యూరోప్లో ఉన్నటువంటి ఆల్ప్ పర్వతాలు, ఆసియాలో ఉన్నటువంటి హిమాలయ పర్వతాలు, నార్త్ అమెరికాలో ఉన్న రాకీ పర్వతాలు, సౌత్ అమెరికా ఆండీస్ పర్వతాలు అన్నీ కూడా మనకి నవీన ముడత పర్వతాలకు ఉదాహరణ. చూడమ్మా, సో ముడత పర్వతాలు అనేవి మనకి 2 కండఫలకాలు ఒకదానికొకటి ఎదురుగా వచ్చినప్పుడు అక్కడ సంపీడన బలాల వలన ఆ అవక్షేపాలు ముడతలు పడి ఎత్తుగా ఏర్పడతాయి. వాటిని మనం ముడత పర్వతాలు అంటాం. ఆ ముడత పర్వతాలు అనేవి మొత్తం ప్రపంచంలో ఉన్న భూస్వరూపంలో అతి ఎత్తైనవి, అతి పెద్దవి కూడా ఇవండి ఈ ముడత పర్వతాలే. అవి వయసు ఆధారంగా ఎన్ని రకాలంటే 3 రకాలు. ఒకటేమో అతి ప్రాచీన ముడత పర్వతాలు, 2 ప్రాచీన ముడత పర్వతాలు, 3వది నవీన ముడత పర్వతాలు అంటాం. స్కాట్లాండ్ దేశపు ఉన్నత భూములేమో అతి ప్రాచీనమైనవి. అలాగే అపలేచియన్ పర్వతాలు అమెరికాలో ఉన్నవి ఏంటంటే అవి ప్రాచీన ముడత పర్వతాలు. మన ఇండియాలో ఆరావళి పర్వతాలు కూడా ప్రాచీన ముడత పర్వతాలుగా పిలుస్తాం. మరి నవీన ముడత పర్వతాలు అంటే హిమాలయాలు మన ఆసియాలో ఉన్నాయి, ఆల్ప్ పర్వతాలు యూరోప్లో ఉన్నాయి, అలాగే మనకి రాకీ పర్వతాలు ఉత్తర అమెరికాలో ఉన్నాయి, ఆండీస్ పర్వతాలు దక్షిణ అమెరికాలో ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి నవీన ముడత పర్వతాలుగా పిలుస్తాం. సో ఇక్కడ పాయింట్ గమనించాల్సింది, ప్రపంచంలో 100 అత్యున్నత శిఖరాలలో ఒక 96 హిమాలయ పర్వతాలను ఉండేట పాయింట్. ప్రపంచంలో ఎత్తైన శిఖరాల జాబితా నువ్వు తీసుకుంటే 100 తీసుకుంటే 100లో 96 ఒక హిమాలయాల్లో ఉండేట. సో అంటే అంత అత్యున్నతమైనవి, అంత అతిపెద్దవి మనకి హిమాలయ స్వరూపాల్లో ఉన్నాయి. సో ఇలా మనకి పర్వతాల్లో మనకి మొదటి పర్వతాలు అగ్ని పర్వతాలు చూసాం, రెండవది కలస పర్వతాలు చూసాం, మూడవది ఏదనంటే ఈ యొక్క ముడత పర్వతాలు చూసాం. మన 4వ పర్వతం ఏదంటే మనకి కండ పర్వతాలు. వీటిని బ్లాక్ మౌంటైన్స్ అంటాం. బ్లాక్ మౌంటైన్స్ ఇవి ఎలా ఏర్పడతాయి చూడండి. భూమిలోని ఊర్ధ్వ శక్తి వలన ఒక భూభాగం పైకి వచ్చి ఇలా భూమి లోపల ఊర్ధ్వ శక్తి వలన ఒక భూభాగము పైకి వచ్చి కండ పర్వతాలు ఏర్పడతాయి. సో ఇలా భూభాగం పైకి రావడం వలన ఇక్కడ మనకి కండ పర్వతాలు ఏర్పడతాయి. సో 2 భ్రంశాల మధ్య ఉన్న భూభాగము భూభాగాల ప్రభావంతో పైకి లేపబడతాయి. సో ఇక్కడ 2 భ్రంశాల మధ్య ఉన్నటువంటి మధ్య ఉన్న భూభాగము అంతర్భూబలాల ప్రభావం, సంపీడన బలాల ప్రభావంతో ముడత పర్వతాలు, అంతర్భూబలాల ప్రభావంతో పైకి లేపబడేవి అంటే కండ పర్వతాలు. ఇలా అంతర్భూబలాల పైకి లేపబడినటువంటి కండ పర్వతాలు ఇవి లేదా కింద కుంగిపోతాయి. అయితే పైకి లేపబడతాయి, లేదా అంతర్భూబలాల వల్ల కిందకి కుంగిపోతాయి కిందకి. సో ఇలా పైకి లేపబడినా కిందకి లేపబడినా సరే మనకి ఇవి కండ పర్వతాల కింద ఏర్పడతాయి. సో ఇలా లేపబడిన భూభాగాన్ని భ్రంశోత్థిత శిలా విన్యాసం అంటాం. పైకి లేపబడిన కిందకి లేపబడిన వాటిని కండ పర్వతాలుగా పిలుస్తాం. సో జాగ్రత్తగా చూస్తే భూమి యొక్క అంతర్భాగంలో ఉన్నటువంటి 2 ఫలకాలు ఏవైనా సరే 2 ఫలకాలు ఈ యొక్క భూమి లోపల ఉన్న అంతర్భూబాల ప్రభావంతో పైకి లేపబడినాయి అనుకో, ఇలా పైకి లేపబడినాయి అనుకో, అవి ఎత్తైన కండ పర్వతాలు పిలుస్తాం. లేదు కిందకి దిగిపోయినాయి అనుకో, కిందకి దిగిపోయినాయి అనుకో, ఇక్కడ కూడా మనకి పర్వతాలనే ఏర్పడతాయి. ఎత్తుగా ఉండవచ్చు, కిందకైనా దిగిపోవచ్చు. ఆ మధ్యలో ఉన్నటువంటి భూభాగం ఎత్తుగా ఏదైతే ఉందో దాన్ని కండ పర్వతం అనే పేరుతో పిలుస్తాం.
ఖండ పర్వతాలు ఏ బలాల వల్ల ఏర్పడతాయి అంటే అంతర్భూ బలాల వలన ఏర్పడతాయి. ఆ అంతర్భూభా బలాల వలన మనకి అయితే భూభాగం పైకి లేచి ఖండ పర్వతాలు ఏర్పడతాయి, లేదా కిందకి దిగడం వల్ల ఖండ పర్వతాలు ఏర్పడతాయి. మరి ఈ ఖండ పర్వతాలు మనకి ఉదాహరణ ఎక్కడ ఉన్నాయని అంటే ఐరోపా ఖండంలో, మనకి ఐరోపా ఖండంలో వాస్జెస్ అనే పర్వతాలు, బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు ఖండ పర్వతాలకు ఉదాహరణ. అలాగే ఇండియాలో ఉన్న వింధ్యా సాత్పుర పర్వతాలు మనకి ఖండ పర్వతాలకు ఉదాహరణ. అలాగే ఆఫ్రికాలో ఉన్నటువంటి డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు కూడా ఖండ పర్వతాలకి ఉదాహరణ. సో భూమి లోపల అంతర్భూబలాల ప్రభావంతో భూభాగం పైకి లేపబడిన, భూభాగం కిందకి దిగబడిన ఆ స్వరూపాలతో ఏర్పడే పర్వతాలని ఖండ పర్వతాలు అంటాం. అవి అంతర్భూబలాల వలన ఏర్పడతాయి. సో దానికి ఉదాహరణగా మనం ఏం చెప్తామంటే ఐరోపాలో ఉన్నటువంటి వాక్జెస్ పర్వతాలు, బ్లాక్ ఫారెస్ట్ పర్వతాలు, మన ఇండియాలో ఉన్న వింధ్యా సాత్పుర పర్వతాలు, అలాగే మనకి ఆఫ్రికాలో ఉన్న డ్రాకెన్స్బర్గ్ పర్వతాలు మనకి ఈ యొక్క ఖండ పర్వతాలకు ఉదాహరణ. మరి పర్వతాలు మొత్తం మనకి 5 రకాలు చెప్పాం. అగ్ని పర్వతాలు, కలస పర్వతాలు, ముడత పర్వతాలు, ఖండ పర్వతాలు. ఏ పర్వతాలకి ఎక్కడ ఉన్నాయి ఉదాహరణ అని మాత్రం స్పెసిఫిక్గా చూసుకోండి. నిర్వచనం కంటే ఏ పర్వతాలకి ఏం ఉదాహరణ అని అడుగుతాడు. ఒకవైపు ఏమో 4 రకాల పర్వతాలు, మరోవైపు విస్తరించి ఉన్నటువంటి పర్వతాలు ఇచ్చి జతపరచుని అడగచ్చు. ఈ క్రింద వల్ల సరికాని వాక్యము అని అడగచ్చు. అగ్ని పర్వతం ఒకటి, సో ఇక్కడ ఖండ పర్వతం ఒకటి, ముడత పర్వతం ఒకటి, కలస పర్వతం ఒకటి ఎక్కడ ఉన్నాయని ఇచ్చి మనకు అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి ఏ పర్వతం ఎక్కడ ఉదాహరణగా పిలువబడ్డాయి చూసుకో. సో తర్వాత 5వ రకం పర్వతాలు ఏమన్నానంటే పీఠభూమి పర్వతాలు. సో పీఠభూమి పర్వతాలు, వీటినే ప్లాంటినల్ మౌంటైన్స్ అనే పేరుతో పిలుస్తాం. ఇవి ఎలా ఏర్పడతాయంటే బాహ్య ప్రకృతి బలాల వలన మరొక ప్రధాన భూస్వరూపమైన పీఠభూములను క్రమక్షయం చేయడం వలన ఇవి ఏర్పడతాయి. బాహ్య ప్రకృతి బలాలు, సంపీడన బలాలు అయితే ముడత, అంతర్భూ బలాలు అయితే ఖండ. బాహ్య ప్రకృతి బలాలు అంటే గాలో, నీరు, నదులో ఏదో ఒకటి, అవి భూస్వరూపమైన పీఠభూములను క్రమక్షయం చేస్తాయి. అలా క్రమక్షయం చేయడం వలన మనకి ఏర్పడేవి ఏమన్నానంటే ఈ యొక్క పీఠభూమి పర్వతాలకి పిలుస్తాం. సో పీఠభూమి పర్వతాలను మన జాతిగా చూస్తే ఎలా ఏర్పడతాయంటే బాహ్య ప్రకృతి వలన ప్రధాన భూస్వరూపమైన పీఠభూములను క్రమక్షయం చేయడం వల్ల ఇవి ఏర్పడతాయి. అందువల్ల వీటిని పీఠభూమి పర్వతాలుగా పిలుస్తాం. ఉదాహరణ మనం ఏం చెప్తామంటే ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి బ్లూ మౌంటైన్స్ అనేవి మనకి పీఠభూమి పర్వతాలు ఉదాహరణ. సో మెయిన్ పర్వతాలు అయితే అగ్ని కానీ, కలస కానీ, ముడత కానీ, ఖండ కానీ మెయిన్. ఆ తర్వాత మనకి ఈ పీఠభూమి పర్వతాలుగా పిలుస్తాం. ఇలా పర్వతాలు అనేవి మనకి 5 రకాలుగా వివరించడం జరిగింది. సో దీన్ని మనం పర్వత సమూహం భూస్వరూపాల్లో మొదటగా పర్వతాల గురించి మనం చూడాల్సిన విషయం. పీఠభూములు. సో మనకి ప్రధాన భూస్వరూపాల్లో ఒకటి పర్వతాల గురించి చూసాం, రెండవది ఏదంటే పీఠభూములు, మూడవది మైదానాలు. మరి పీఠభూముల గురించి మనం చూస్తే ప్లాట్యూస్ అనే పేరుతో పిలిస్తే వీటిని దేనిని పీఠభూమి అని పిలుస్తామంటే సముద్ర మట్టం నుంచి 300 మీటర్ల ఎత్తు ఉండి, సముద్ర మట్టం నుంచి 300 మీటర్ల ఎత్తు ఉండి కొద్దిపాటి ఎత్తు పల్లాలు ఉండి విశాలమైన భూభాగాలనే మనం ఏమని పిలుస్తామంటే పీఠభూములు అనే పేరుతో పిలుస్తాం. సముద్ర మట్టం నుంచి 300 మీటర్లు ఎత్తు, ఎందుకంటే 600 మీటర్లు పైబడి ఎత్తు ఉంటే పర్వతాలు అన్నాం, 600 మీటర్ తక్కువ ఉంటే కొండలు అన్నాం. మరి 300 మీటర్లు ఎత్తు కలిగినటువంటి 300 మీటర్లు ఎత్తుండి అలాగే కొద్దిపాటి ఎత్తు పల్లాలు, ప్లెయిన్గా కాకుండా కొద్ది పల్లాలు ఎత్తు పల్లాలు ఉండి ఉన్న విశాలమైన భూభాగాల్లో మనం ఏం పిలుస్తామంటే పీఠభూములు అనే పేరుతో పిలుస్తాం. సో దీన్నే మనం పీఠం వైశాల్యం ఎక్కువగాను, శిఖర వైశాల్యం కూడా ఎక్కువగా ఉండి, సో ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వైపులా వాలులు కలిగి ఉన్నటువంటి ప్రాంతాలను మనం విశాలమైన భూభాగాలను మనం పిలుస్తామంటే పీఠభూమి అనే పేరుతో పిలుస్తాం. పీఠం వైశాల్యం ఎక్కువగాను, శిఖర వైశాల్యం కూడా ఎక్కువగాను, ఒకటి లేదా అంతకంటే ఎక్కువ వైపులో వాలులు కలిగి ఉన్న విశాలమైన ఎత్తు పల్లాలు కలిగిన భూభాగాలను మనం పీఠభూములు అనే పేరుతో పిలుస్తాం. మరి ఈ పీఠభూముల జాతిగా మనం గమనిస్తే వీటికి ఉన్నటువంటి లక్షణాలు చూస్తే అంచులట యాటవాలు అంచులు ఉండి, అన్ని వైపులా యాటవాల అంచులు ఉండి కొన్నిసార్లు పర్వతాలతో పరివేష్టమైన పర్వతాల్లాగా కనిపించిన చాలా వరకు సమతలంగా ఉన్న విశాలమైన ఉన్నతమైన భూభాగాన్నే పీఠభూమి అనే పేరుతో పిలుస్తాం. ఈ పీఠభూమి అన్ని వైపులా యాటవాలు అంచులు కలిగి ఉంటాయి, లేదా కొన్నిసార్లు పర్వతాలతో పరివేష్టితమై ఉంటాయి, పర్వతాలలాగా అగుపిస్తాయి. చాలా వరకు సమతలంగా ఉన్న విశాలమైన భూభాగాన్ని మనం పీఠభూమి అనే పేరుతో పిలుస్తాం.
మరి పీఠభూమి అనేది మనకి సముద్ర మట్టం కంటే ఎత్తుగా ఉండటము, చాలా వరకు చదునుగా ఉండడము అనేవి పీఠభూమికి తప్పనిసరిగా ఉండవలసిన లక్షణాలు. సో పీఠభూమి యొక్క లక్షణాలు జాగ్రత్తగా చూస్తే సముద్ర మట్టం కంటే ఎత్తుగా ఉండాలి, అలాగే ఇవి చదునుగా ఉండాలి, చదునుగా ఉండి ఎత్తు పొలాలు ఉన్నటువంటి భూస్వరూపాలను మనం పీఠభూమి అనే పేరుతో పిలుస్తాం. ఫైనల్గా పీఠభూమి అంటే పీఠం వర్షాలు ఎక్కువగా, శిఖర వర్షాలు ఎక్కువగా, వాలు అనేది తక్కువగా ఉంటుంది. సో అయితే ఇక్కడ మనకి పీఠభూమి అనేది లక్షణ పరంగా చూస్తే ఎత్తుగా ఉంటుంది, చదునుగా ఉంటుంది, వాలు కలిగి ఉంటుంది. సో ఇది విశాలంగా ఉంటుంది అనే పదం కూడా మనం వాడచ్చు. అయితే ఈ పీఠభూములు అనేవి మొత్తం భూభాగంలో, ప్రపంచంలో మొత్తం భూభాగంలో 45% ప్రాంతాన్ని ఆక్రమిస్తున్నాయమ్మా. సో ప్రపంచం మొత్తం భూభాగంలో పీఠభూములు అనేవి 45% విస్తరించి ఉన్నాయి. మరి పీఠభూములు మనకి ఏర్పడే విధానాన్ని బట్టి 3 విధాలుగా ఏర్పడతాయి పీఠభూములు. ఒకటి తాప వ్యాకోచం వలన ఏర్పడతాయి, తాప వ్యాకోచం. సో భూభాగం వ్యాకోచం చెందడం వల్ల ఏర్పడేవి. రెండోది భూపటలం కుదింపు. సో కుదింపడం వల్ల మనకి లోతట్టు లోపలికి కుదించిపోవడం వల్ల ఏర్పడేవి. అలాగే అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడేవి. సో పీఠభూములు ఏర్పడే విధానం బట్టి 3 రకాలు. ఒకటి తాప వ్యాకోచము, రెండోది భూపటల కుదింపు, మూడోది అగ్నిపర్వత ప్రక్రియ. సో భూభాగం అనేది వ్యాకోచించడం వల్ల ఏర్పడేది, భూభాగం కుదింపడం వల్ల ఏర్పడేది, అంటే లోపలికి కుదింపడం వల్ల ఏర్పడేది, అలాగే అగ్నిపర్వత ప్రక్రియ వలన కూడా ఏర్పడేవి. 3 రకాలుగా మనకి పీఠభూములు ఏర్పడతాయి. తాప వ్యాకోచం వలన ఏర్పడే పీఠభూములకు ఉదాహరణ అడిగితే ఆర్థోస్ పీఠభూమి. ఆర్థోస్ పీఠభూమి సో ఇది ఎక్కడుందంటే చైనా ప్రాంతంలో ఉంది మనకి ఆర్థోస్ పీఠభూమి. అలాగే కొలరాడో పీఠభూమి ఎక్కడుందంటే అమెరికా ప్రాంతంలో ఉంది. సో మనకి తాప వ్యాకోచ పీఠభూములకు ఉదాహరణ ఆర్థోస్ ఎక్కడుందంటే చైనా, కొలరాడో పీఠభూమి అమెరికా ప్రాంతంలో ఉంది. 2 గుర్తుపెట్టుకోండి. ఈ కింద తాప వ్యాకోచ పీఠభూమికి చెందినవి ఆర్థోస్ అలాగే కొలరాడో. ఆర్థోస్ ఎక్కడుందంటే చైనా, కొలరాడో ఎక్కడుందంటే అమెరికా ప్రాంతంలో ఉంది. మరి తర్వాత రెండోది భూపటలం కుదింపు వలన ఏర్పడేటువంటి పీఠభూమి. భూపటలం లోపలికి కుదించడం వలన ఏర్పడే పీఠభూములకు ఉదాహరణ టిబెట్ పీఠభూమి. ఇదే మనకి చైనాలో విస్తరించింది. అలాగే ఆల్టీప్లానో పీఠభూమి. టిబెట్ పీఠభూమి ఎక్కడుందంటే చైనా, ఆల్టీప్లానో పీఠభూమి ఎక్కడుందంటే దక్షిణ అమెరికా దేశంలో పెరు ప్రాంతంలో ఉంది. అలాగే మనకి పశ్చిమ బొలీవియా ప్రాంతంలో ఉంది. సో ఇక్కడ మనకి టిబెట్ పీఠభూమి చైనాలో, ఆల్టీప్లానో పీఠభూమి దక్షిణ అమెరికా పెరు ప్రాంతంలోను, అలాగే పశ్చిమ బొలీవియా ప్రాంతంలోను విస్తరించి ఉంది. ఏదంటే మనకి ఆల్టీప్లానో. ఈ క్రింది వానిలో భూపటల కుదింపు వలన ఏర్పడిన పీఠభూమి గుర్తించినప్పుడు టిబెట్ పీఠభూమి చైనాలో ఉన్నది, ఆల్టీప్లానో పీఠభూమి దక్షిణ అమెరికా పెరులోను, అలాగే పశ్చిమ బొలీవియాలోను విస్తరించి ఉంది. ఈ 2 కూడా దీనికి ఉదాహరణ. మరి మూడోది అగ్నిపర్వత ప్రక్రియ వలన ఏర్పడిన పీఠభూములు జాగ్రత్తగా చూస్తే కొలంబియా పీఠభూమి ఎక్కడుందంటే అమెరికా ప్రాంతంలో ఉంది. అలాగే డెక్కన్ ట్రాప్స్ ఎక్కడుందన్న దక్కన్ పీఠభూమి ఎక్కడుందో భారత్లో ఉంది. అలాగే సెర్రా జెరాల్ పీఠభూమి ఎక్కడుందంటే బ్రెజిల్ ప్రాంతంలో ఉంది. సో ఇక్కడ మనకి అగ్నిపర్వత ప్రక్రియ వలన ఏర్పడిన పీఠభూమిలో మన భారతదేశానికి చెందిన దక్కన్ పీఠభూమి ఉంది. ఇది అతి పురాతన పీఠభూమిగా పిలుస్తాం. పీఠభూమిలో అతి పురాతన పీఠభూమిగా పిలుస్తాం. సో కొలంబియా పీఠభూమి అమెరికాలో ఉన్నది కూడా అగ్నిపర్వత పీఠభూమికి ఉదాహరణకి ఇచ్చాడు. మన భారతదేశంలో దక్కన్ పీఠభూమి ఉదాహరణకి ఇచ్చాడు. అలాగే సెర్రా జెరాల్ పీఠభూమి బ్రెజిల్ అది కూడా ఉదాహరణగా ఇవ్వడం జరిగింది. సో జాగ్రత్త చూస్తే పీఠభూములు అవి ఏర్పడే విధానాన్ని బట్టి ఎన్ని రకాలంటే 3 రకాలు. తాప వ్యాకోచ పీఠభూములు, భూపటల కుదింపు పీఠభూములు, అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడే పీఠభూములు. తాప వ్యాకోచం భూపటలం వ్యాకోచించడం వల్ల ఏర్పడే పీఠభూములకి ఉదాహరణ ఏదైనా ఆర్థోస్ పీఠభూమి చైనాలో ఉంది, కొలరాడో పీఠభూమి అమెరికాలో ఉంది. భూపటల కుదింపు వలన ఏర్పడే పీఠభూములకి ఉదాహరణ ఏదంటే టిబెట్ పీఠభూమి ఎక్కడుందంటే చైనాలో ఉంది, ఆల్టీప్లానో పీఠభూమి దక్షిణ అమెరికా పెరు ప్రాంతంలోను, అలాగే పశ్చిమ బొలీవియా ప్రాంతంలో ఉంది. మూడోది మనకి అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడే పీఠభూములకి ఉదాహరణ చూస్తే ఒకటి కొలంబియా పీఠభూమి అమెరికాలో ఉంది, అలాగే డెక్కన్ పీఠభూమి మన భారత్లో ఉంది, సెర్రా జెరాల్ పీఠభూమి బ్రెజిల్ దేశంలో ఉంది. మరి పీఠభూముల్లో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు చూస్తే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చూసామంటే పీఠభూమి అంటే ఏంటో చూసాం. సముద్ర మట్టానికి 300 మీటర్ల ఎత్తు ఉన్నటువంటి విశాలమైన భూభాగాలను మనం పీఠభూములుగా పిలిచాం. ఈ పీఠభూమి యొక్క లక్షణాలు ఏంటంటే ఇది విశాలమైన భూభాగాలు కలిగి ఉంటాయి, కొద్దిపాటి ఎత్తు పొలాలను కలిగి ఉంటాయి, ఇవి అలాగే చదునుగా కలిగి ఉంటాయి, ఇవి కంపల్సరీ మనకి ఎత్తుగా ఉంటాయనే విషయాన్ని మనం గమనించాం. ఇది ప్రపంచ భూభాగంలో 40% పీఠభూములు విస్తరించి ఉన్నాయి. ఇవి 3 రకాలుగా ఏర్పడ్డాయి. తాప వ్యాకోచము, భూపటల కుదింపు, అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడ్డాయి. మరి యొక్క పీఠభూముల్లో ముఖ్య అంశాలు మనం జాగ్రత్త వస్తే
ప్రపంచంలో ఉన్న పీఠభూముల్లో మనకి అత్యంత విశాలమైన పీఠభూమి, అత్యంత ఉన్నతమైన పీఠభూమిగా దేన్ని పిలుస్తామంటే టిబెట్ పీఠభూమిని పిలుస్తాం. సో ప్రపంచంలో ఉన్న అన్ని పీఠభూముల కల్లా బాగా ఎత్తైన పీఠభూమిగాను, అలాగే అత్యంత విశాలమైన ఉన్నతమైన పీఠభూమిగా దేన్ని పిలుస్తుంటే టిబెట్ పీఠభూమిగా పిలుస్తాం. సో ఈ టిబెట్ పీఠభూమిని మనం రూఫ్ ఆఫ్ ద వరల్డ్ అనే పేరుతో పిలుస్తాం. రూఫ్ ఆఫ్ ద వరల్డ్. సో ప్రపంచ పైకప్పుగా పిలువబడేది ఏంటంటే మనకి ఆ యొక్క టిబెట్ పీఠభూమి. అలాగే రూఫ్ ఆఫ్ ద ఇండియా అని దేని పిలుస్తామంటే లడక్ అనే పీఠభూమిగా పిలుస్తాం. అలాగే రూఫ్ ఆఫ్ ద సౌత్ ఇండియా అని దేని పిలుస్తామంటే కర్ణాటక పీఠభూమి పిలుస్తాం. కర్ణాటక పీఠభూమి. సో రూఫ్ అంటే ఎత్తైన ప్రాంతము. ప్రపంచంలో ప్రపంచ పైకప్పుగా పిలువబడేది టిబెట్ పీఠభూమి. అలాగే పామీర్ పీఠభూమి అనే పేరుతో పిలుస్తాం. టిబెట్ పీఠభూమి లేదా పామీర్ పీఠభూమి. భారత్లో ఎత్తైన పీఠభూమి లడక్ పీఠభూమి. అలాగే సౌత్ ఇండియాలో ఎత్తైన పీఠభూమి కర్ణాటక పీఠభూమి పిలుస్తాం. అందుకే రూఫ్ ఆఫ్ ద వరల్డ్, రూఫ్ ఆఫ్ ద ఇండియా, రూఫ్ ఆఫ్ ద సౌత్ ఇండియాగా పిలుస్తాం. మరి పీఠభూమిలో ప్రపంచంలో అత్యంత విశాలమైన రెండవ పీఠభూమి ఇచ్చాడు. రెండవది. సో సెకండ్ లార్జెస్ట్ ప్లాట్యూ ఏదంటే మనకి ఆల్టిప్లానో పీఠభూమి. ఏదమ్మా ఆల్టిప్లానో. సో ఆల్టిప్లానో పీఠభూమి మనకి ఏ రకమైన పీఠభూమిగా మనం ఇందాక చూసాం. మనం ఆల్టిప్లానో పీఠభూమి అనేది మనకి ఈ భూపటల కుదింపు వల్ల ఏర్పడినటువంటి పీఠభూమి. సో ఇది దక్షిణ అమెరికాలో మనకి పెరు దేశంలోను, అలాగే మనకి పశ్చిమ బొలివియా దేశంలో ఉంది మనకి. సో దక్షిణ అమెరికాలో మనకి పెరు దేశంలో, అలాగే పశ్చిమ బొలివియా దేశంలో ఉన్నటువంటి పీఠభూమి ఆల్టిప్లానో అనేది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ ప్లాట్యూగా పిలుస్తాం. సో ఫస్ట్ లార్జెస్ట్ ప్లాట్యూ ఏదేమో టిబెట్ ప్లాట్యూ, సెకండ్ లార్జెస్ట్ ప్లాట్యూ ఆల్టిప్లానో ప్లాట్యూ లొకేటెడ్ ఇన్ సౌత్ అమెరికా కాంటినెంట్. సో బొలివియా కంట్రీ, పెరు కంట్రీలో ఉంది మనకి. తర్వాత చూస్తే ఇవి ఏర్పడిన పద్ధతి ఆధారంగా పీఠభూములను మనం ఎన్ని రకాలు చేసామంటే 5 రకాలు చేస్తాం. సో ఏర్పడిన విధానాలు బట్టి 3, ఏర్పడిన పద్ధతులు బట్టి ఎన్ని రకాలు అంటే 5 రకాలు. సో ఈ పీఠభూములు ఎన్ని రకాలు ఉన్నాయంటే 1 పర్వతాంతర పీఠభూమి, గిరిపద పీఠభూమి, కలస పీఠభూమి, అవశిష్ట పీఠభూమి, లావా పీఠభూమి అనేటువంటి 5 రకాల పీఠభూములు ఉన్నాయి. అయితే ఇక్కడ పీఠభూమి రకం ఏంటో తెలుసుకుంటే చాలు మనకి. ఇక్కడ అడిగేది ఏదంటే ఏ పీఠభూమిని ఏమంటారు. ఇందాక తాప వ్యాకోచం వల్ల ఏర్పడే పీఠభూములు ఏవి ఎక్కడున్నాయి అనేది చూడాలి. భూపటల కుదింపు వల్ల ఏర్పడే పీఠభూములు ఎక్కడున్నాయి చూసుకోవాలి. అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడే పీఠభూములు ఎక్కడున్నాయి అనేది అక్కడ చూడాలి. ఎక్కడ ఇవన్నీ మనకి జాగ్రత్తగా చూస్తే ఈ పర్వత పీఠభూమి అంటే ఏంటి, ఇవి కూడా ఎక్కడున్నాయని చూడాలి. ఇక్కడ మొత్తం మీద ఆయా పర్వతాలు అవ్వచ్చు, ఆయా పీఠభూములు వచ్చి, ఆయా మైదానాలు వచ్చి ఎక్కడున్నాయనే విషయాన్ని చూడాలి. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చాడు కాబట్టి ఎక్కడున్నాయనే దాంట్లో మనం కన్ఫ్యూజ్ అవుతాం కాబట్టి దాని మీదే మనం ఫోకస్ చేయాలి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇక్కడ పీఠభూములు 5 రకాలు అన్నాడు. పర్వతాంతర పీఠభూమి, గిరిపద పీఠభూమి, కలస పీఠభూమి, అవశిష్ట పీఠభూమి, లావా పీఠభూమిగా పిలుస్తాం. సో పర్వత, గిరిపద, కలస, అవశిష్ట, లావా. ఇందులో మనకి పర్వతాంతర పీఠభూమి అంటే పర్వతాలచే పరివేష్టితమై పర్వతాల మధ్యలో ఉండే పీఠభూమిని పర్వతాంతర పీఠభూమి అంటాం. ఇలా పర్వతాల మధ్యలో పీఠభూమి ఉన్నదాన్ని ఏమనిపిస్తారు పర్వతాంతర పీఠభూమి అంటాం. చుట్టూ పర్వతాలుండి మధ్యలో ఉన్నటువంటి పీఠభూమిని పర్వతాంతర పీఠభూమి అంటాం. ఉదాహరణ ఈ టిబెట్ పీఠభూమి, ఆల్టిప్లానో పీఠభూమి, ఈ రెండు కూడా దీనికి. టిబెట్ ఎక్కడ ఉంది మనకి చైనా దేశంలో ఉంది. ఆల్టిప్లానో దక్షిణ అమెరికాలో పెరు దేశంలోను, బొలివియా పశ్చిమ భాగంలోనూ ఉందని చెప్పాం. రెండోది గిరిపద పీఠభూమి అంటే గిరిపద పీఠభూమి పర్వత పాదాల వద్ద ఉన్న పీఠభూమి. సో ఏదైనా పర్వతాలకి ఆ పాదాల వద్ద ఉన్నటువంటి పీఠభూమి ఏదవుతుందో దాన్నే గిరిపద పీఠభూమి అంటాం. అయితే ఈ గిరిపద పీఠభూమికి అయితే అటువైపు మైదాన ప్రాంతమైన ఉండాలి, లేదా సముద్రమైన ఉండేటువంటి కండిషన్ అనేది ఉంది మనకి. సో పర్వతాంతర పీఠభూమి చుట్టూ పర్వతాల మధ్యలో ఉన్న పీఠభూమి, గిరిపద పీఠభూమి పర్వతాంతర పాదాల వద్ద ఉంటుంది. అయితే ఒకవైపు మైదానం కానీ సముద్రం కానీ ఏదో ఒకటి విస్తరించి ఉంటుంది. సో ఉదాహరణ వీటికి అపలేచియన్ పీఠభూమి ఎక్కడంటే అమెరికా, కొలరాడో పీఠభూమి అమెరికా, పెటగోనియా పీఠభూమి అర్జెంటీనా, మాల్వా పీఠభూమి ఇండియాలో ఉంది. సో భారతదేశానికి ఉన్నటువంటి పీఠభూమిలో మనకి సౌత్లోనేమో దక్కన్ పీఠభూమి, నార్త్లోనేమో మాల్వా పీఠభూమి ఉంది. ఆ మాల్వా పీఠభూమి దేనికి ఉదాహరణ అంటే గిరిపద పీఠభూమికి ఉదాహరణ. సో గిరిపద పీఠభూమికి ఏం చెప్పాము, పర్వత పాదాల వద్ద ఉన్న పీఠభూమికి ఒకవైపు మైదానం కానీ సముద్రం కానీ ఉండాలన్నాం. సో ఇక్కడ మాల్వా పీఠభూమి ఉంది మన ఇండియాకి. ఈ మాల్వా పీఠభూమికి ఇటే ఉంది గంగా సింధు మైదానం లేదా ఉత్తర మైదానం ఉంది.
ఆడు అదే కండిషన్ పెట్టాడు. సో మైదానం కానీ సముద్రం కానీ ఉంటుంది అన్నాడు. సో ఇది గిరిపథ పీఠభూమిగా పిలుస్తాం. సో గిరిపథ పీఠభూమి ఉదాహరణ అపలేచియన్ ఎక్కడ ఉందంటే అమెరికా, కొలరాడో ఎక్కడ ఉందంటే అమెరికా, అలాగే పెటగోనియా పీఠభూమి అర్జెంటీనా, అండ్ మాల్వా పీఠభూమి ఇండియా. సో దీనికి ఆడు మనకిచ్చిన కండిషన్ ఏంటంటే ఈ గిరిపథ పీఠభూమికి ఒకవైపు మైదానం కానీ సముద్రం కానీ ఉండాలన్నాడు. మన మాల్వా పీఠభూమికి పైన ఏముందంటే ఉత్తర మైదానం లేదా గంగా సింధు మైదానం విస్తరించింది. మా తర్వాత చూస్తే మూడో రకం పీఠభూమి కలస పీఠభూమి అంటాం. కలస పీఠభూమి ఊర్ధ్వ శక్తి వలన పైకి లేపబడిన పీఠభూమి. సో భూమి లోపల ఉన్నటువంటి ఊర్ధ్వ శక్తి వలన పైకి లేపబడిన పీఠభూమి ఏదైతే ఉందో దాన్నే కలస పీఠభూమి అంటాం. సో ఇందాక కూడా మనం కలస పర్వతాలుగా చెప్పుకున్నాం. సో భూమి లోపల ఉన్నటువంటి ఊర్ధ్వ శక్తి వలన పైకి లేచినటువంటి గుండ్రటి ఎత్తైన పర్వతాలను మనం కలస పర్వతాలు అంటాం. ఇక్కడ ఊర్ధ్వ శక్తి వల్ల భూమి లోపల ఉన్న శక్తి వలన పైకి లేపబడిన పీఠభూమిని మనం కలస పీఠభూములు అంటాం. కలస పీఠ ఉదాహరణ మనకి ఇండియాలో చోటా నాగపూర్ పీఠభూమి కలస పీఠభూమికి ఉదాహరణ. ఎక్కడుంది ఇది? ఇండియాలో ఉంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మాల్వా పీఠభూమి గిరిపథ పీఠభూమికి ఉదాహరణ, చోటా నాగపూర్ పీఠభూమి కలస పీఠభూమికి ఉదాహరణ. సో ఓజార్క్ అనే పీఠభూమి ఉంది. ఎక్కడ ఉందంటే అమెరికాలో ఉంది మనకి ఓజార్క్ పీఠభూమి. సో పీఠభూములు రకాలు చూస్తే మనకి 5 రకాలు. సో మొదటి రకం పర్వత పీఠభూమి, రెండోది గిరిపథ పీఠభూమి, మూడోది కలస పీఠభూమి. పర్వత పీఠభూమి అంటే చుట్టూ పర్వతాల సమూహం ఉండి మధ్యలో ఉన్న ఎత్తైన భూభాగాన్ని మనం పీఠభూమి అంటాం. అలాగే గిరిపథ పీఠభూమి అంటే పర్వత పాద ప్రాంతంలో ఉంటుంది, అయితే ఒకవైపు మైదానం కానీ సముద్రం కానీ ఉంటుంది. అలాగే మూడోది కలస పీఠభూమి, ఊర్ధ్వ శక్తుల వలన పైకి లేచి ఏర్పడిన పీఠభూములనే కలస పీఠభూములు అంటాం. కలస పీఠం ఉదాహరణ మన ఇండియాలో చోటా నాగపూర్ పీఠభూమి, గిరిపథ పీఠం ఉదాహరణ మన ఇండియాలో మాల్వా పీఠభూమిగా పిలుస్తాం. మరి తర్వాత ఉన్నటువంటి పీఠభూమి జాతిగా చూస్తే అవశిష్ట పీఠభూములు అంటాం. అవశిష్ట పీఠభూములు భూ ఉపరితలం పైన కొండలు గుట్టలు వికోశీకరణం వల్ల శిథిలమై పీఠభూమిగా పరిమాణము చెందితే వాటిని అవశిష్ట పీఠభూములు అంటారు. సో మన భూ ఉపరితలం పైన ఉన్నటువంటి కొండలు కానీ గుట్టలు కానీ కరిగిపోవడం వలన అవి శిథిలమై పరిమాణం చెందితే వాటిని అవశిష్ట పీఠభూములుగా అంటామన్నమాట. సో భూ ఉపరితలమైన కొండలు గుట్టలు వికోశీకరణం మెల్లగా కోతకు గురవడం వల్ల ఏర్పడి పరిమాణం చెందితే వాటిని అవశిష్ట పీఠభూములు అంటాం. అంటే కోతకు గురవడం వల్ల, అది పవనం వల్ల అవ్వచ్చు, నీరు వల్ల అవ్వచ్చు, కోతకు గురవడం వల్ల వికోశీకరణం చెందడం వల్ల అది పీఠభూమిగా మారితే దాన్ని మనం అవశిష్ట పీఠభూమి అనే పేరుతో పిలుస్తాం. ఉదాహరణ మన దక్కన్ పీఠభూమి ఇండియాలో ఉన్నటువంటిది. సో ఈ యొక్క దక్కన్ పీఠభూమి జాతిగా చూస్తే మన ఇండియాకి ఇక్కడ ఉన్న దీన్ని, సో ఇక్కడ గోదావరి నది, కృష్ణా నది, పెన్నా నది, కావేరి నది, ఇలా రకరకాల నదులు, ఇటువైపు ఉన్న పశ్చిమ కనుమలు, ఇటు ఉన్న తూర్పు కనుమలు, వీటి యొక్క వలన ఆ కొండలు గుట్టల వల్ల వికోశీకరణం చెందుతూ ఉంటుంది ఈ పీఠభూమి. అలా మన కొండలు గుట్టల వల్ల వికోశీకరణం వల్ల శిథిలమై పీఠభూమిగా పరిమాణం చెందితే వాటిని అవశిష్ట పీఠభూములు అంటారని చెప్పుకున్నాం. దానికి ఉదాహరణ మన ఇండియాలో ఉన్న దక్కన్ పీఠభూమి. ఇండియాలో ఉన్నటువంటి మాల్వా పీఠభూమి ఏమో గిరిపథ పీఠభూమికి ఉదాహరణ. ఇండియాలో ఉన్నటువంటి చోటా నాగపూర్ పీఠభూమి ఏమో కలస పీఠభూమికి ఉదాహరణ. ఇండియాలో ఉన్నటువంటి దక్కన్ పీఠభూమి అవశిష్ట పీఠభూమికి ఉదాహరణ. అవశిష్ట పీఠభూమికి ఉదాహరణ అనే విషయాన్ని గుర్తుపెట్టుకో. మరి ఫైనల్గా లావా పీఠభూములు అంటే భూమి అంతర్భాగంలో శిలాద్రవము భూ ఉపరితలానికి ప్రవహించి కుప్పగా పోగుపడి ఏర్పరిచిన విశాలమైన ఎత్తైన పీఠభూమిగా ఏర్పడితే దాన్ని లావా పీఠభూమి అంటాం. సో భూ అంతర్భాగంలో ఉన్నటువంటి శిలాద్రవట భూ ఉపరితలంకి ప్రవహించి అది కుప్పల కింద మనకి పోగుపడి ఏర్పరిచే విశాలమైన భూభాగాన్ని మనం ఏం పిలుస్తామంటే లావా పీఠభూమి అంటాం. సో శిలాద్రవం పైకి వచ్చిన తర్వాత అక్కడ ఘనీభవిస్తుంది. అలా ఘనీభవించగా కుప్పలుగా పోగుపడి ఘనీభవించగా ఏర్పడేదాన్ని లావా పీఠభూమి అంటాం. ఉదాహరణ దక్కన్ పీఠభూమి ఇందాక మనం ఏం చూసాం, అవశిష్ట పీఠభూముల్లో భాగంగా వస్తుంది, లావా ఘనీభవించిన పీఠభూమిలో వస్తుంది. అలాగే మాల్వా పీఠభూమి. సో ఈ రెండు కూడా మనకి ఇండియాలో విడివిడిగా అడిగితేనేమో మాల్వా గిరిపథ, చోటా నాగపూర్ కలస, దక్కన్ ఏమో అవశిష్ట. అలాగే లావా పీఠభూములు చెందిన వాడిని అడిగితే దక్కన్ పీఠభూమి, మాల్వా మొత్తం కూడా మనకి ఏదంటే లావా పీఠభూమిగానే పిలుస్తాం. అక్కడ క్వశ్చన్ అడిగిన దాన్ని బట్టి చూడాలి. అయితే లావా ఇస్తాడు, అవశిష్ట ఇస్తాడు, లేదా గిరిపథ ఇస్తాడు, లేదా కలస ఇస్తాడు తప్ప అన్ని కలిపి అయితే ఇవ్వడు. అర్థమైందా?
సో గిరిపద పీఠభూమికి ఉదాహరణ అని అడిగితే మాత్రము మాల్వా. అలాగే కలస పర్వతాల ఉదాహరణ చోటా నాగపూర్. అలా కాకుండా అవశిష్ట పర్వతాల ఉదాహరణ దక్కన్. ఈ క్రింది వాళ్ళలో లావా పీఠభూమి ఉదాహరణ మన దక్కన్ పీఠం వచ్చు, మాల్వా పీఠం రెండు కూడా ఏదైనా వచ్చిందో లావా ఘనీభవించడం వల్ల ఏర్పడింది మనకి, దానికి ఉదాహరణ. నెక్స్ట్ కొలంబియా పీఠభూమి కూడా మనకి అమెరికా లావా ఘనీభవించడం వల్ల ఏర్పడింది. సో మొత్తం మనకి పీఠభూములు 5 రకాలుగా చూసాం. పర్వతాంతర పీఠభూములు, 2 గిరిపద పీఠభూములు, 3 కలస పీఠభూములు, 4 అవశిష్ట పీఠభూములు, 5వది మనకి లావా పీఠభూములు చూస్తాం. సో పర్వతాంతర పీఠభూములు అంటే పర్వతాల మధ్యలో ఉన్న విశాలమైన ఎత్తైన భూభాగాలను మనం పర్వతాంతర పీఠభూములు అంటాం. 2వది గిరిపద పీఠభూములు అంటే పర్వతం యొక్క దిగువ భాగాలు అంటే పాదాల వద్ద ఏర్పరిచిన పీఠభూమిని మనం గిరిపద పీఠభూమి అంటాం. దానికి ఒకవైపు మైదానం కానీ సముద్రం కానీ విస్తరించి ఉండాలి. దానికి మన ఇండియాలో ఉన్న ఉదాహరణ మాల్వా పీఠభూమి. 3వది కలస పీఠభూమి అని పిలుస్తాం. ఇది భూ అంతర్గత శక్తి వల్ల ఊర్ధ్వ శక్తి వలన పైకి వచ్చినటువంటి ఎత్తైన భూభాగాన్ని మనం కలస పీఠభూమిగా పిలుస్తాం. దానికి మన ఇండియాలో ఉదాహరణ చోటా నాగపూర్ పీఠభూమిగా పిలుస్తాం. అలాగే అవశిష్ట పీఠభూమికి ఉదాహరణ ఇండియాలో కొండలు గుట్టలు కరిగిపోవడం వల్ల వికోశీకరణ చెందడం వల్ల ఏర్పరిచే పీఠభూమిని మనం అవశిష్ట పీఠభూమిగా పిలుస్తాం. దానికి ఉదాహరణ మన ఇండియాలో దక్కన్ పీఠభూమి పిలుస్తాం. మన ఇండియాలో ఉన్న దక్కను మాల్వా మరలా సపరేట్గా 2 లావా వలన వచ్చిన పీఠభూములుగా మర్చిపోవద్దు. ఇవి లావా అనేది కుప్పలు కుప్పలుగా ఏర్పడడం వల్ల ఘనీభవించడం వల్ల ఏర్పడేది పీఠభూమి మనకి ఈ యొక్క దక్కన్ పీఠభూమి, మాల్వా పీఠభూమి మన ఇండియాలో ఉన్నవి. సో ఇలా పీఠభూమి మనకి 5 రకాలుగా విస్తరించి ఉన్నాయి. అలాగే పీఠభూమి ఏర్పడే విధానం బట్టి 3 రకాలు. తాప వ్యాకోచము, భూపటల కుదింపు వలన ఏర్పడింది, అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడింది. అవి ఏర్పడే విధానము. ఇదేమో వర్గీకరణ రకాలు 5 రకాలు. మరి తర్వాత చూస్తే మనకి ప్రధాన భూస్వరూపాల్లో 3వ అంశం ఏదంటే మైదానాలు. సో ప్రధాన భూస్వరూపాలు లేదా ద్వితీయ శ్రేణి భూస్వరూపాలం ప్రధానమైన 1 పర్వతాలు, 2 పీఠభూములు, 3 మైదానాలు. పర్వతాలు చూసాము, పీఠభూములు చూసాము, ఇప్పుడు మైదానాలు చూస్తాం. సో మైదానాల్లో జాగ్రత్తగా గమనిస్తే దేన్ని మనం మైదానము అనే పేరుతో పిలుస్తామంటే సముద్ర మట్టం నుంచి 160 మీటర్ల ఎత్తున ఉండే సువిశాల సమతల పల్లపు ప్రాంతాలని మనం మైదానం పిలుస్తాం. సముద్ర మట్టం నుంచి 600 మీటర్లు ఉంటే పర్వతం అని, సముద్ర మట్టం నుంచి 300 మీటర్లు ఉంటే పీఠభూమి అని, సముద్ర మట్టం నుంచి 160 మీటర్లు ఎత్తు ఉంటే దాన్ని మనం ఏం పిలుస్తున్నామంటే మైదానం అనే పేరుతో పిలుస్తున్నాం. అయితే ఇక్కడ మైదానాలు జాగ్రత్తగా చూస్తే ప్రపంచంలోనే అనేక మైదానాలు సముద్ర మట్టానికి 400 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున ఉన్నాయట. ప్రపంచంలో ఏ మైదానం చూసినా సముద్ర మట్టం కంటే 400 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున్నాయి చూసాం, బాగా ఎత్తున్నాయి ఉన్నాయి. అలానే సముద్ర మట్టం కన్నా దిగువన ఉన్నాయి కూడా చూసాం. సముద్ర మట్టానికి దిగువన ఉన్న పీఠభూములు కూడా ఉన్నాయి. సో మనకి యాక్చువల్లీ ప్రపంచంలో అనేక మైదానాలు సముద్ర మట్టానికి 400 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున ఉన్నాయి. అంటే యావరేజ్గా సరాసరి 160 మీటర్లు ఎత్తుంటే అది మైదానం. కానీ ఎక్కువగా 400 మీటర్ల కంటే ఎక్కువ ఎత్తున ఉన్న మైదానాలు ఉన్నాయి. సముద్ర మట్టం కన్నా తక్కువ అంటే ఎలా సార్, మునిగిపోతాయి కదా అని చూస్తే సముద్ర మట్టం జాతి చూస్తే మనకి పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, సో ఇక్కడ అంటార్కిటిక్, ఆర్కిటిక్, ఓవరాల్ ఈ మహాసముద్రాల్లో ఉన్న లోతులు యావరేజ్ చేసి వాటిని 0 అనుకుని మనం సముద్ర మట్టాలు లెక్కించాం. అంతేగాని అన్ని 0 అంటే అన్నీ మునిగిపోతాయని కాదు. సో ఆ 0 కన్నా డౌన్ ఉన్నాయి ఉంటాయి, 0 కన్నా హైట్ ఉన్నాయి ఉంటాయి. సో ఓవరాల్గా యావరేజ్గా సముద్ర మట్టాన్ని అన్నిటిలోని యావరేజ్ చేసి మనం 0గా తీసుకుంటున్నాం. సో అలా సముద్ర మట్టానికన్నా దిగువనున్న ప్రాంతాలు కూడా ఉన్నాయి. అవే నెదర్లాండ్, జోర్డాన్స్ దేశంలోని మైదానాలు సముద్ర మట్టానికి దిగువనున్నవి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మైదానం అంటే 160 మీటర్లు ఎత్తుగా ఉంటుంది సముద్ర మట్టానికి. అయితే సముద్ర మట్టం నుంచి మ్యాక్సిమం 400 మీటర్లు ఎత్తున్న మైదానాలు ఉన్నాయి. కానీ సముద్ర మట్టానికి దిగువన కూడా ఉన్నాయి. అవి ఏంటంటే నెదర్లాండ్, జోర్డాన్స్. దిగువన ఎలా ఉన్నాయి సార్ అంటే అన్ని సముద్రాలను మనం యావరేజ్గా తీసుకుని 0గా నిర్ణయించాం. కొన్ని సముద్రాలు 0 కన్నా తక్కువగా ఉండొచ్చు, కొన్ని సముద్రాల లోతు 0 కన్నా ఎక్కువగా ఉండొచ్చు. బట్ యావరేజ్గా చూస్తే మనకి 0 డిగ్రీలనే సముద్ర మట్టంగా మనం తీసుకోవడం జరిగింది. ఆ సముద్ర మట్టానికి దిగువన ఉన్నవి మనకి నెదర్లాండ్, జోర్డాన్స్ దేశాల్లో మైదానాలు. మరి తర్వాత చూస్తే ఇవి ఉద్భవం ఆధారంగా మనం చేసుకుని అంటే ఏర్పడే విధానాన్ని బట్టి ఈ మైదానాలు ఎన్ని రకాలంటే 3 రకాలు. ఒకటి మైదానాలు మనకి నిర్మితీయ మైదానాలు అంటాము, రెండోది క్రమక్షయ మైదానాలు అంటాము, మూడవది నిక్షేపిత మైదానాలు అంటాం. సో మైదానాలు ఉద్భవించేటువంటి విధానాన్ని బట్టి 3 రకాలు. ఒకటి నిర్మితీయ మైదానాలు, రెండవది మనకి క్రమక్షయ మైదానాలు, 3 నిక్షేపిత మైదానాలు. ఇక్కడ ఏ మైదానంలోకి ఏ అంశాలు వస్తాయి, సో వాటి వివరణ తెలుసుకోవాలి మనకి ఈ ప్రాంతంలో. ముందు పర్వతాలు, ఎన్ని రకాల పర్వతాలు ఉన్నాయి చూసాం మనం.
అలాగే పీఠ భూములు, ఎన్ని రకాల పీఠ భూములు ఉన్నాయో అవి ఎక్కడ ఉన్నాయో చూసాం. అలాగే ఇప్పుడు మైదానాలు 3 రకాలు, అందులో ఒకటి నిర్మితీయ, 2 క్రమక్షయ, 3 నిక్షేపిత. వీటిలో మళ్ళీ ఏ ఏ మైదానాలు వస్తాయో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి నిర్మితీయ మైదానాలు అన్నాం. నిర్మితీయ మైదానాలు అంటే ఇవి అంతర్జత బలాలతో ఏర్పడ్డాయి, భూమి లోపల ఉన్న అంతర్జత బలాలతో ఏర్పడేమాట. సో అంతర్జత బలాలతో ఏర్పడేవి మళ్ళా ఎన్ని రకాలంటే 2 రకాలు. ఒకటి ఖండాంతర్గత మైదానాలు, తీర మైదానాలు. సో నిర్మితీయ మైదానాలు మళ్ళీ ఎన్ని రకాలంటే 2 రకాలు. ఒకటేమో ఖండ అంతర్గత మైదానాలు, రెండేమో తీర మైదానాలుగా పిలుస్తాం. సో ఎలా ఏర్పడ్డాయి వంటివి అంతర్జత బలాలతో ఏర్పడ్డాయి. నిర్మితీయ మైదానాలు ఏ బలాలతో ఏర్పడ్డాయి అంటే అంతర్జత బలాలతో ఏర్పడ్డాయి. మరి ఇవి 2 రకాల్లో ఒకటి ఖండాంతర్గత మైదానాలు అన్నాం. ఏంటివి? భూమిలో వచ్చిన చలనాల వలన క్షితిజ సమాంతరంగా ఉన్న పొరలు ఖండాల మధ్య భాగంలో కొంత ఎత్తు వరకు పైకి లేచి ఏర్పడే మైదానాలని మనం ఖండాంతర్గత మైదానాలు అంటాం. సో భూమి లోపల చలనాలు జరగడం వల్ల క్షితిజ సమాంతరంగా ఉన్న పొరలట ఖండాల మధ్య భాగంలో కొంతవరకు ఎత్తు వరకు పైకి లేచి ఏర్పడే మైదానాలు. సో ఎక్కడైనా సరే అది ఆసియా అవ్వచ్చు, ఏదైనా ఆఫ్రికా అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, ఆ ఖండాల్లో భూచలనాల వలన మనకి కొంత భూభాగం పైకి లేస్తుంది. అలా పైకి లేచి ఏర్పడే మైదానం పేరు ఖండాంతర్గత మైదానం అంటాం. ఉదాహరణ మనకి రష్యన్ ప్లాట్ఫారం, బాల్టిక్ షీల్డ్ ఎక్కడున్నవి? ఐరోపా ఖండంలో ఉన్నాయి. అలాగే గ్రాట్ ప్లేన్స్ అంటాం. గ్రాట్ ప్లేన్స్ ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఉత్తర అమెరికా ఖండపు మధ్య పశ్చిమ భాగాల్లో ఉన్నాయి. ఏంటంటే గ్రాట్ ప్లేన్స్. ఖండాంతర్గత మైదానాలు అంటే భూచలనాల వలన ఖండాల్లో మధ్య భాగం పైకి పొంగడాన్ని, దాన్ని పైకి లేచి ఏర్పడే కొంత భాగాన్ని కొంత ఎత్తు వరకు ఏర్పరిచే మైదానాన్ని ఖండాంతర్గత మైదానం అంటాం. దానికి ఉదాహరణ ఐరోపా ఖండంలో ఉన్నటువంటి రష్యన్ ప్లాట్ఫారం, బాల్టిక్ షీల్డ్. రెండోది ఉత్తర అమెరికా ఖండపు మధ్య ఉన్నటువంటి పశ్చిమ మైదానాలు, గ్రాట్ ప్లేన్స్. తర్వాత చూస్తే తీర మైదానాలు అంటాం. తీర మైదానాలు. సో నిర్మితీయ మైదానాలు 2 రకాలు, ఖండాంతర్గత మైదానాలు, తీర మైదానం. తీర మైదానం చూడండి, ఇవి ఖండ తీరపు అంచు ఉద్ధరణ మూలంగా ఏర్పడ్డ మైదానాలు. సో సముద్రానికి ఉన్నటువంటి ఖండ తీరపు అంచు ఉంది మనకి. ఖండ తీరపు అంచు ఇది సముద్రం అనుకోండి. ఈ ఖండ తీరపు అంచు, ఈ అంచు ఉద్ధరణ మూలంగా ఏర్పడే మైదానాలనే మనం తీర మైదానం అంటాం. సముద్ర తీరపు ఏదన్నా ఖండ తీరపు అంచు మెల్లగా అలల తాకిడి వల్ల వచ్చి ఉద్ధరణ జరుగుతూ ఉంటుంది. ఆ ఉద్ధరణ వల్ల ఏర్పడేదాన్ని తీర మైదానాలు అంటాం. ఈ తీర మైదానాలు జాగ్రత్తగా చూస్తే ఇవి అనేక నిక్షేపాలచే కప్పబడి ఉంటాయి మనకి తీర మైదానాలు. సో ఉదాహరణకు మనకి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తూర్పు మెక్సికో సింధు శాఖ తీర మైదానాలు మనకి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో తూర్పు మెక్సికో సింధు శాఖ తీర మైదానాలు ఈ రకమైనవి. అలాగే భారతదేశం సంబంధించినటువంటి పశ్చిమ తీర మైదానము ఈ రకమైనది. సో మనకి మైదానాలు ఏర్పడే విధానాన్ని బట్టి 3 రకాలు. ఒకటి నిర్మితీయ మైదానాలు, 2 క్రమక్షయ మైదానాలు, 3 నిక్షేపిత మైదానాలు. నిర్మితీయ మైదానాలు 2 రకాలు. అవి ఒకటి ఖండాంతర్గత, ఖండ తీరపు మైదానాలు, తీర మైదానాలు. ఖండాంతర్గత మైదానాలు అంటే భూచలనాల వలన ఖండాల్లో మధ్య భాగం ఎత్తుకు లేచి ఏర్పడే మైదానాలు. వాటికి ఉదాహరణ మనకి రష్యన్ ప్లాట్ఫారం, బాల్టిక్ షీల్డ్ అనేవి ఐరోపా ఖండంలో ఉన్నాయి. అలాగే గ్రాట్ ప్లేన్స్ ఇవి ఎక్కడ ఉన్నాయంటే ఉత్తర అమెరికా ఖండపు అలాగే పశ్చిమ మైదానాల్లో ఉన్నాయి. తీర మైదానం అన్న తీర మైదానం ఇవి ఖండ తీరపు అంచు నిక్షేపాల వలన ఏర్పడేది మనకి ఖండ తీరపు మైదానం. దీని ఉదాహరణ మన ఇండియాలో పశ్చిమ తీర మైదానం ఇలా ఏర్పడింది. అలాగే మనకి అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్నటువంటి తూర్పు మెక్సికో సింధు శాఖ తీర మైదానం కూడా ఈ రకమైనది. మరి ఇక్కడ రెండో చూస్తే మనకి నిర్మితి మైదానం తర్వాత ఉండేది క్రమక్షయ మైదానాలు. క్రమక్షయ మైదానాలు అని జాగ్రత్తగా చూస్తే నదుల వలన, పవనాల వలన, హిమనీ నదాల వలన, వికోశీకరణ కారకాల వలన క్రమక్షయం వల్ల ఏర్పడే మైదానాలు ఏవైతే ఉన్నాయో వాటినే క్రమక్షయ మైదానాలు అంటారు. క్రమక్షయం ఎలా జరుగుతుంది? నదుల వలనో, పవనాల వలనో, హిమనీ నదాల వలనో జరుగుతుంది. అలా వికోశీకరణ కారకాల వలన క్రమక్షయం జరిగిన తర్వాత ఏర్పరిచే మైదానాలనే క్రమక్షయ మైదానాలు అంటారు. ఇవి ఏ కారణాల వల్ల అంటే బహిర్జిత బలాల వలన. అంతర్జత బలాల వలనేమో నిర్మితీయ మైదానాలు, బహిర్జత బలాల వల్ల ప్రభావంతో ఏర్పడేమో క్రమక్షయ మైదానాలు. క్రమక్షయ మైదానాలు మనకి ఎన్ని రకాల జాతిగా చూస్తే ఇవి ముఖ్యంగా మనకి 5 రకాలు ఉంటాయి. ఒకటి పెనిప్లేన్స్ అంటాం,
2 లోయ సమతలాలు అంటాం, 3 పెడిప్లేన్స్ అంటాం, 4వది తరంగాకృత మైదానాలు అంటాం, 5వది కార్ట్స్ మైదానాలు అంటాం. ఇందాక మనం నిర్మితీయ మైదానాలు ఎన్ని రకాలు చెప్పుకున్నాం? మనం నిర్మితీయ మైదానాలు ఎన్ని రకాలు చెప్పుకున్నామంటే, సో మన జాగ్రత్తగా పరిశీలిస్తే నిర్మితీయ మైదానాల్లో 2 రకాలు చెప్పాం. ఒకటి ఖండాంతర్గత, 2 తీర మైదానాలు. అక్కడ 2 రకాలు, ఇక్కడ వచ్చేటప్పటికి 5 రకాలుగా కనపడుతున్నాయి మనకి. ఇది క్రమక్షయ మైదానం. ఒకటి పెనిప్లెన్స్, పెడిప్లెన్స్ లోయ సమతలాలు, తరంగకృత మైదానాలు, కార్ట్స్ మైదానాలు. సో ఇక్కడ జాగ్రత్తగా చూస్తే పెనిప్లెన్స్ అంటే పెనిప్లెన్స్ లాటిన్ భాషలో మనకిది పెనియా అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది మనకి, అంటే చాలా వరకు అనే అర్థాన్ని ఇస్తుంది. సో పెని అంటే లాటిన్ భాషలో పెని అంటే చాలా వరకు అని అర్థం అన్నమాట. సో పెనిప్లేన్స్ అంటే నదీ క్రమక్షయం మూలంగా ఏర్పడ సమతల ప్రాంతాన్ని పెనిప్లేన్స్ అంటాం. పెనిప్లేన్స్ మెయిన్గా నదీ క్రమక్షయం వలన ఏర్పడింది అనే విషయం గుర్తుపెట్టుకోండి. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో నయాగారా మైదానము, అలాగే ఫ్రాన్స్ దేశంలో లొరైనా మైదానము, ఇంగ్లాండ్ దేశంలో దక్షిణ మైదానాలు కూడా మనకి ఈ యొక్క నదీ క్రమక్షయం వల్ల ఏర్పడిన పెనిప్లేన్స్ మైదానాలకు ఉదాహరణ. పెనిప్లేన్స్ అంటే నదీ క్రమక్షయం వల్ల ఏర్పడ్డవి. అవి ఎక్కడ ఉన్నాయంటే, సో లొరైన్ ఏమో ఫ్రాన్సు, నయాగార్ ఏమో అమెరికా, ఇంగ్లాండ్లోనేమో దక్షిణ మైదానాలు ఉన్నాయి. ఇవి పెనిప్లేన్స్ ఉదాహరణ. అభ్యర్థులు గమనించాలి, ఎక్కువ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ కలిగిన చాప్టర్ ఇది. సో దాన్ని మీరు నీట్గా ఒక వర్గీకరణ రూపంలో ఫైనల్గా నేను చెప్పిన డేటాను బట్టి ఒక ఫ్లో చార్ట్ తయారు చేసుకోండి. సో ఇక్కడ మనకి మైదానాలు 3 రకాలు: నిర్మితీయ, క్రమక్షయ, నిక్షేపిత. నిర్మితీయ మైదానం వల్ల 2 రకాలు: ఖండాంతర్గత మైదానాలు, తీర మైదానాలు. అందులో వచ్చే అంశాలు రాసుకోండి పక్కన. కింద మళ్ళీ ఇక్కడికి వచ్చేటప్పటికి క్రమక్షయ మైదానాలు మళ్ళీ ఎన్ని రకాలు? 5 రకాలు. అందులో మనకి పెనిప్లేన్స్, పెడిప్లేన్స్, లోయ సమతలాలు, దాని తరంగకృత మైదానాలు, కార్ట్స్ మైదానాలు. సో వాటి ఎదురుగా అవి ఎక్కడ ఉన్నాయి అనే విషయాన్ని మనం జాగ్రత్తగా చూసుకోవాలి ఇక్కడ. సో ఇక్కడ మనకి లోయ సమతలాలు అంటే నదుల పార్శ్వ క్రమక్షయం ద్వారా తన లోయలను విస్తరిస్తాయి. ఆ క్రమంలో నదికి ఇరువైపులా క్రమక్షయం ఏర్పడే మైదానాన్ని లోయ సమతలం అంటాం. సింపుల్గా నదుల పార్శ్వ క్రమక్షయం ద్వారా తన లోయలు విస్తరిస్తూ ఉంటాయి. నదులు రెగ్యులర్గా వెళ్ళడం వల్ల లోయలు విస్తరిస్తూ ఉంటాయి. అలా విస్తరించే సమయంలో నదికి ఇరువైపులా ఏర్పడే క్రమక్షయం వల్ల ఏర్పడే మైదానాన్ని లోయ సమతలం అంటాం. నదికి ఇరువైపులా ఏర్పడే మైదానాలే లోయ సమతల మైదానాలు. సింపుల్గా గుర్తుపెట్టుకో. పెనిప్లేన్స్ అంటే నదీ క్రమక్షయం వల్ల వస్తాయి. ఇక నదీ క్రమక్షయం జరుగుతున్నప్పుడు, లోయల విస్తరణ జరుగుతున్నప్పుడు ఇరువైపులా ఏర్పడే క్రమక్షయం ద్వారా ఏర్పడేవి లోయ సమతలాలు. నెక్స్ట్ పెడిప్లేన్స్ అంటే ఎడారుల్లోని పర్వత పాదాల వద్ద ఏర్పడేవే పెడిప్లేన్స్. ఎడారి ప్రాంతాల్లో ఏర్పడేవి పెడిప్లేన్స్, నదీ క్రమక్షయంలో ఏర్పడితే పెనిప్లేన్స్. సో 2 గుర్తుపెట్టుకోండి. లోయ సమతలం అంటే నదికి ఇరువైపులా ఏర్పడేటువంటి మైదానాలు. తర్వాత చూస్తే మనకి తరంగాకృత మైదానాలు. తరంగా అంటే చూడండి, ఖండాల అంచుల్లో ఏర్పడ్డ సముద్ర వేదికలకు పరిమితమై ఉంటాయి. తరంగం అంటే మనకి సముద్రాల దగ్గర ఉంటాయని తెలుసు. సో ఖండాల అంచుల్లో ఏర్పడ్డ సముద్ర వేదికలకు పరిమితమై ఉన్న మైదానాలు ఏర్పిస్తుంటే తరంగాకృత మైదానాలు అనే పేరుతో పిలుస్తాం. సో తర్వాత చూస్తే మనకి కార్ట్స్ మైదానాలు అంటే కార్ట్స్ మైదానం అంటే ప్రపంచంలో ఉన్నటువంటి సున్నపురాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అంతర్భూజలాల ద్రావణ క్రమక్షయం వల్ల ఏర్పడే మైదానాలు. సో సున్నపురాయి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో అంతర్భూజలాల ద్రావణాల వల్ల క్రమక్షయం జరిగితే ఏర్పడే మైదానాలు కార్ట్స్ మైదానాలు పిలుస్తారు. సో సున్నపురాయి వల్ల ఏర్పడేవి కార్ట్స్ అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. సో మనకి క్రమక్షయ మైదానాలు మనకి 5 రకాలు. ఒకటి పెనిప్లేన్స్, నదీ క్రమక్షయం వల్ల ఏర్పడ్డాయి. లోయ సమతలాలు నదికి ఇరువైపులా ఏర్పడ్డాయి. మూడోది ఏదంటే పెడిప్లేన్స్, ఎడారి ప్రాంతంలో ఉండి ఏర్పడేవి. తర్వాత ఉండేది ఏదంటే మనకి ఈ యొక్క క్రమక్షయ మైదానాల్లో మనకి తరంగాకృత మైదానాలు అంటే తరంగాల వలన సముద్ర తీర ప్రాంతాల్లో ఏర్పడిచే మైదానాలు. కార్ట్స్ అంతేనేమో సున్నప్రాయి వల్ల ఏర్పడేటువంటి మైదానాలు, మన సున్నప్రాయి వల్ల కలిపే మైదానాలు. సో ఇవి మేజర్గా మనకి క్రమక్షయ మైదానాలు 5 రకాలుగా చూస్తాం. సో మైదానాలు ఫస్ట్ నిర్మితీయ మైదానాలు 2 రకాలు: ఖండాంతర్గత, సముద్ర తీర ప్రాంత మైదానాలు. క్రమక్షయ మైదానం 5 రకాలు. అవే మనకి పెనిప్లేన్స్, లోయ సమతలాలు, పెడిప్లేన్స్, పెడిప్లేన్స్,
స్కాట్స్ మైదానాలు, అలాగే తరంగకృత మైదానాలుగానే 5 రకాల మైదానాలు చూసాం. మరి తర్వాత చూస్తే నిక్షేపిత మైదానాలు అనేటివి. నిక్షేపిత మైదానాలు, ఈ మైదానాలు నదులు, పవనము, హిమనీ నదాలు మొదలైన వికోశీకర కారకాల వలన తమ అవక్షేపాలను నిక్షేపించడం వల్ల ఏర్పడ్డాయి. సో నదులు వీటి వల్ల ఒక చోట నుంచి మరో చోటకి వెళ్ళిపోవడం వల్ల ఏర్పడేవేమో క్రమక్షయం, సో అవి కోతకు గురి చేయడం వికోశీకరణం. ఇవి వెళ్ళిపోయిన తర్వాత చివరిగా ఒక చోట స్తంభించిపోతాయి. సో దానివల్ల ఏర్పడే వాటిని నిక్షేపితం అయితే ఒక చోట, దానివల్ల ఏర్పడే మైదానాలు నిక్షేపిత మైదానాలు. ఈ నిక్షేపిత మైదానాల్లో రకాల జాతిగా చూస్తే ఫస్ట్ ఒండ్రు మట్టి మైదానాలు. సో ఒండ్రు మట్టి ముందుకు వెళ్ళి నదులు తీసుకొచ్చి ఏర్పరుస్తాయి. తర్వాత వరద మైదానాలు, వరదల వల్ల ఏర్పరుస్తాయి. డెల్టాలు అనేవి 2 చీలికల మధ్య ఎక్కువ వెడల్పున్నవి. గిరిపద ఒండ్రు మట్టి మైదానాలు పర్వతాల దగ్గర ఉండేవి. అలాగే స్క్రాల్ మైదానాలు, సరోవర మైదానాలు, గోళాకృతి మైదానాలు, బహిక్షాలన మైదానాలు, లోయస్ మైదానాలు అన్ని మొత్తం మనకి ఒక 9 రకాల మైదానాలు. మనకి నిక్షేపిత మైదానాలు 9 రకాలు. సో మైదానాలు మనకి 3 రకాలు చెప్పాం. ఒకటి నిర్మితీయ మైదానాలు, ఇవి 2 రకాలు. రెండోది క్రమక్షయ మైదానాలు, 5 రకాలు చూసాం. ఇప్పుడేమో మనకి నిక్షేపిత మైదానాలు ఎన్ని రకాలంటే 9 రకాలు చూస్తున్నాం. సో ఫస్ట్ మనకి ఇక్కడ నిక్షేపిత మైదానాలు 9 రకాల్లో ఒండ్రు మట్టి మైదానాలు. సో ఒండ్రు మట్టి మైదానాలు అంటే నదులు చాలా కాలం పాటు ఒండ్రు మట్టిని నిక్షేపించడం వల్ల చదునైన విశాలమైన నిక్షేపిత భూస్వరూపాలను ఒండ్రు మట్టి మైదానం అనే పేరుతో పిలుస్తాం. సో నదులు ప్రవహించేటప్పుడు చాలా కాలం పాటు ప్రవహిస్తూ ఏర్పరిచే మైదానాలను మనం ఒండ్రు మట్టి మైదానాలు అనే పేరుతో పిలుస్తాం. ఇలా ప్రపంచంలో అతిపెద్ద మైదానం ఏదంటే గంగా సింధు మైదానము. ఇది ఎక్కడుందంటే వెస్ట్ బెంగాల్ ప్రాంతంలో ఎక్కువగా విస్తరించి ఉంది. దీన్నే సుందర్బన్స్ అనే పేరుతో కూడా పిలుస్తాం. ఈ గంగా సింధు మైదానం అనేది ఎక్కువ కాలం విస్తరిస్తూ మనకి ఏర్పడినటువంటి అతి పురాతన ఒండ్రి మట్టి మైదానంగా పిలుస్తాం. తర్వాత చూస్తే మనకి వరద మైదానం అంటాం. వరద మైదానం నదీ మైదానం గుండా ప్రవహించేటప్పుడు వరదల వల్ల నదీ ప్రవాహ మార్గానికి ఇరువైపులా ఏర్పడి ఉన్న మైదానాలను వరద మైదానం అంటాం. నదిలా ప్రవహిస్తున్నప్పుడు వరదలు తీసుకెళ్తాం వల్ల దానికి ఇరువైపులా ఏర్పడే మైదానాలు వరద మైదానాలు అంటాం. సో ఎక్కువ నైలు నది వరద మైదానం ఉంటుంది. గ్రీకు చరిత్రకారుడు హెరోడోటస్ ఈజిప్టు దేశాన్ని నైలు నది వరప్రసాదంగా పేర్కొన్నాడు. సో ఈజిప్టు దేశం నైలు నది ప్రవహించడం వల్ల అలా వరదల రూపంలో ఏర్పరిచిన మైదానంగా హెరోడోటస్ చరిత్ర పితామహుడు పేర్కోవడం జరిగింది. మరి డెల్టా మైదానం అంటాం. డెల్టా మైదానం అనుకూల పరిస్థితుల్లో నదీ ముఖద్వారం వద్ద ఏర్పడే నిక్షేపిత మైదానాన్ని డెల్టా మైదానం అంటాం. సో నది ఇలా ప్రయాణిస్తున్నప్పుడు ఇలా సముద్రంలో కలిసే ముందు మనకి ఇది చీలికల రూపంలో ఏర్పడుతుంది. అలా చీలికల రూపంలో వెడల్పాటి భూభాగాన్ని మనం పిలుస్తామంటే డెల్టా అనే పేరుతో పిలుస్తాం. సో అనుకూల పరిస్థితి నదీ ముఖద్వారం అంటే నది సముద్రంలో కలిసే ప్రాంతం. అక్కడ మనకి నిక్షేపితమైనటువంటి రాళ్ళు, మట్టి నిక్షేపాలన్నీ కూడా 2 చీలికల మధ్య ఎక్కువ వెడల్పు ఉంటే దాన్ని డెల్టా అనే పేరుతో పిలుస్తాం. ఉదాహరణ గంగా బ్రహ్మపుత్ర డెల్టా. ప్రపంచంలోనే అతిపెద్ద డెల్టా ఏదంటే గంగా డెల్టా లేదా సుందర్బన్స్ డెల్టా అంటాం. బంగ్లాదేశ్లో ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం. బంగ్లాదేశ్ ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన దేశం. సో అలాగే నైలు నది డెల్టా, ఇవన్నీ కూడా డెల్టాలకి ఉదాహరణగా మనం చెప్తాం అన్నమాట. సో ప్రపంచంలో అతిపెద్ద డెల్టా సుందర్బన్స్, అలాగే రెండోది నైలు నది డెల్టా కూడా మనకి ఇంపార్టెంట్. సో గిరిపద ఒండ్రమట్టి మైదానాలు పర్వత పాదాల వద్ద ఒండ్రుమట్టి నిక్షేపించడం వలన ఏర్పడే నిక్షేపిత మైదానాలను గిరిపద మైదానం అంటాం. గిరిపద అంటే పర్వత పాదాల వద్ద, అక్కడే ఉంది గిరిపద, పర్వత పాదాల వద్ద ఏర్పడే మైదానాలు. స్క్రాల్ మైదానాలు నదీ లోయ దిగువ ప్రాంతాలలో నది నెమ్మదిగా అనేక నదీ వక్రాలతో ప్రవహించే మైదానాన్ని స్క్రాల్ మైదానం అంటాం. సో లోయల దగ్గర నది దిగువ ప్రాంతంలో చాలా నెమ్మదిగా వెళ్తుందట. అలా నెమ్మదిగా వెళ్తున్నప్పుడు నది వక్రాలు తిరుగుతున్నప్పుడు ఏర్పరిచే మైదానాన్ని స్క్రాల్. సో నది వక్రాలతో ఏర్పరిచే మైదానం గుర్తుపడి, నది వక్రాలతో ఏర్పరిచే మైదానం. తర్వాత సరోవర మైదానం అంటే సరస్సులు అవక్షేపాలతో పూడిపోగా ఏర్పడ్డ మైదానాలను సరోవర మైదానం అంటాం. అప్పటి వరకు సరస్సు ఉండేది, అది వివిధ రకాల అవక్షేపాల వల్ల పూడుకుపోయింది. దాన్నే సరోవర మైదానం అనే పేరుతో పిలుస్తాం.
నెక్స్ట్ గోళాస మృత్తిక మైదానం, గోళాస మృత్తిక. సో మనకి ఈ గోళాస మృత్తిక అంటే గోళాస మృత్తిక అంటే హిమనీ నదాలు కరిగిన తరువాత వాటి అవక్షేపాలు ఎక్కడికక్కడ నిక్షేపితమవుతాయి. ఆ విధంగా ఒక క్రమమైన రీతిలో అమర్చబడిన అవక్షేపాలతో ఏర్పడ్డ మైదానాలను గోళాస మృత్తికలు అంటారు. అంటే హిమనీ నదాలు కరగడం వల్ల ఏర్పడేవే గోళాస మృత్తికలు అని గుర్తుపెట్టుకోండి. హిమనీ నదాలు కరగడం వల్ల ఏర్పడేవి. సరస్సులు పూడుకుపడడం వల్ల సరోవర మైదానాలు, పర్వత పాదాల వద్ద ఏర్పడి గిరిపద మైదానాలు. తర్వాత చూస్తే మనకి బహిక్షాలన మైదానాలు, బహిక్షాలన. సో ఆగ్రంథ మొనర్లను దిగువ సంభవించిన హిమనీ నద నిక్షేపణ మూలంగా ఏర్పడే మైదానాలమ్మ. సో బహిక్షాలన మైదానాలు అంటారు. సో ఇక్కడ బహిక్షాలన అంటే మనకి నదిలా ప్రవహిస్తున్నప్పుడు హిమనీ నదాలు కరిగిన చోట ఏర్పడేవేమో గోళాస మృత్తికలు అయితే, ఆ హిమనీ నదాలు బయటికి వచ్చి ఏర్పరిచిన హిమనీ నది నిక్షేపాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ఏర్పడేవి బహిక్షాలన. హిమనీ నదాలు బయటికి నెట్టవేయడం వల్ల ఏర్పడేవే బహిక్షాలన మైదానాలుగా పిలుస్తాం. ఇవి కూడా హిమనీ నదాల వలన ఏర్పడేవి. అవి హిమనీ నదాలు కరిగి ఎక్కడికక్కడ ఉండిపోతాయి. ఈ హిమనీ నదాలు కరిగిన తర్వాత కొంతమంది వెళ్ళి బయటికి నెట్టవేయబడక ఏర్పడేవి అంటే బహిక్షాలన మైదానాలు. నెక్స్ట్ లోయస్ మైదానాలు. ఇవి పవన నిక్షేపణ మూలంగా ఏర్పడ్డ మైదానాలు మనకి లోయస్ మైదానాలు. సో అంటే గాలి తాగడం వల్ల భూభాగం ఒక చోట నుంచి మరొక చోటకి తరలి ఏర్పడేవి మనకి లోయస్ మైదానాలుగా పిలుస్తాం. సో ఈ యొక్క ప్రపంచంలోనే అత్యంత విశాలమైన లోయస్ మైదానాలు చైనా దేశంలో ఉన్నాయేమో. సో చైనా దేశంలో వరి పంట చాలా వరకు ఏ మైదానంలో సాగు చేయబడుతుందంటే లోయస్ మైదానంలో చేరబడుతుంది. లోయస్ మైదానం అంటే ఇవి ఎడారుల నుంచి అవ్వచ్చు లేదా సారవంతమైన భూభాగాల వల్ల గాలి తాగడం వల్ల పవన నిక్షేపణ మూలంగా ఒక చోట నుంచి మరో చోటకి తరలి ఏర్పడే మైదానాలని లోయస్ మైదానాలు అనే పేరుతో పిలుస్తాం. సో ఇలా మనకి మైదానాలు అనేవి మనకి ఓవరాల్గా మనకి 3 రకాలు. ఆ 3 రకాలు ఒకటి నిర్మితీయ మైదానాలు. ఎన్ని రకాలంటే 2 రకాలు. ఖండాంతర్గత తీర మైదానాలు. క్రమక్షయ మైదానాలు 5 రకాలు. అవి మనకి పెనిప్లేన్స్, పెడిప్లేన్స్, లోయ సమతలాలు. సో అలాగే మనకి లోయ సమతలాలతో పాటు తరంగా ఇవి కార్డ్స్ మైదానాలుగా పిలుస్తాం. నిక్షేపిత మైదానాలు మనకి 9 రకాలు. ఆ 9 రకాల్లో ఒండ్రు నదుల వల్ల ఏర్పడేవి, వరద మైదానం నదులకు అటు ఇటు ఏర్పడేవి, డెల్టాలు నదీ చీలికల మధ్య ఎక్కువ వెడల్తో ఏర్పడేవి, గిరిపద ఒండ్రమట్ట మైదానాలు పర్వత పాదాల దగ్గర ఏర్పడేవి, స్క్రాల్ మైదానాలు ఏదమ్మా స్క్రాల్ మైదానాలు నది లోయలో వక్రతల వల్ల ఏర్పడేవి, సరోవర మైదానాలు సరస్సులు పూడుకుపోవడం వల్ల ఏర్పడేవి, గోళాస మృత్తికలు హిమనీ నదాలు అక్కడికక్కడ కరిగి ఉండిపోవడం వల్ల ఏర్పడేవి, హిమనీ నదాలు ముందుకెళ్ళి బయటకు నెట్టవేయబడడం వల్ల ఏర్పడేవి బహిక్షాలన మైదానాలు. లోయస్ మైదానాలు గాలి తాకిడి వల్ల నేల ఒక చోట నుంచి మరో చోట కొట్టుకుపోయి ఏర్పడేవి. అవి ఎక్కువగా మనకి చైనా ప్రాంతాలు ఉన్నాయి. సో ఇలా భూస్వరూపాల్లో మనకి ప్రధానంగా పర్వతాలు, పీఠభూములు, మైదానాలు అనే అంశాలు ఉంటాయి. సో భూస్వరూపంలో వాడు క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉన్నవి పర్వతాలు ఎన్ని రకాలు, పీఠభూములు ఎన్ని రకాలుగా ఏర్పడ్డాయి, ఎన్ని రకాలుగా వర్గీకరించాము, మైదానాలు మనకి ప్రధానంగా ఎన్ని రకాలు ఉన్నాయి, నిర్మితి ఏంటి, క్రమక్షయ ఏంటి, నిక్షేపిత ఏంటి, అందులో వివిధ రకాల మైదానాలు వాటి యొక్క అర్థాల గురించి మనకి అడగడానికి అవకాశం ఉంది. మీకు నీట్గా నేను కూలంకషంగా మీకు ఓవరాల్గా భూస్వరూపాల్లో ఆ ద్వితీయ శ్రేణి లేదా ప్రధాన భూస్వరూపాల్లో పర్వతాలు అంటే ఏంటో, పీఠభూములు అంటే ఏంటో, మైదానాలు అంటే ఏంటో చెప్పడం జరిగింది. మరి దీనికి రిలేటెడ్గా భూస్వరూప ప్రక్రియలు అన్నాడు ప్రక్రియలు. సో ప్రక్రియలు అడగడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఆ ప్రక్రియలు మీకు సింపుల్గా నేను ఒక వర్గీకరణలో చెప్తాను. ఆ ప్రక్రియలు అనేది లాస్ట్ ఇది చూసేసిన తర్వాత ఒక్కసారి ఏ ప్రక్రియలోకి ఏమొస్తాయని చూసుకుని, అంటే అక్కడ నెంబర్ ఆఫ్ డేటా ఇచ్చాడు. అంత డేటా కాకుండా ఈ ప్రక్రియలో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటేమో క్రమక్షయ మైదానాలు, 2 నిక్షేపితం. క్రమక్షయం, నిక్షేపితం. అలా మనకి భూస్వరూప ప్రక్రియలను జాగ్రత్తగా మనం పరిశీలిస్తే భూస్వరూప ప్రక్రియలు అనేటువంటి అంశం మనకి ప్రధానంగా ఏమేమి అంశాలు చదువుకోవాలంటే భూస్వరూప ప్రక్రియలో చూడండి. భూస్వరూప ప్రక్రియలో మనకి ప్రతిదానికి కూడా మనకి పవనానికి భూస్వరూపం ఉంటుంది, నదికి భూస్వరూపం ఉంటుంది. సో ప్రతిదానికి క్రమక్షయం ఉంటుంది, ఏదో చోట రవాణా అయిన తర్వాత నిక్షేపం అవుతుంది. సో భూస్వరూప ప్రక్రియలో ఫస్ట్ క్రమక్షయం, ఆ క్రమక్షయం రవాణా జరిగిన తర్వాత అది ఏదో చోట నిక్షేపితం అవుతుంది అన్నమాట. సో అలా మనకి
పవనం అనేది గాలి అనేది చూసుకుంటే పవనము అనేది క్రమక్షయ మైదానంలోకి ఏమొస్తాయి అనేది మాత్రమే చూసుకోండి. ఈ క్రింది వాళ్ళలో పవన క్రమక్షయ భూస్వరూపాలు ఏవి అని అడిగినప్పుడు యార్డంగులు, కనికిరాళ్ళు, ఎగురువేత పరివాణాలు, ఎడారి సమతలాలు అనేవి పవన క్రమక్షయ భూస్వరూపాల్లో భాగంగా వస్తాయి. అంతే, జస్ట్ అక్కడ వరకు మాత్రం చూడండి. పవన నిక్షేపిత భూస్వరూపాలకు ఏమొస్తాయి అంటే ఇసుక దెబ్బలు, బార్ఖాన్లు, తిమింగలాకార ఇసుక దెబ్బలు, ఇసుక ఛాయ స్వరూపాలు, లోయస్ నిక్షేపాలు అంటాం. ఇంతకు మించి ఎక్కువ చదవడానికి ప్రయత్నం చేస్తే ముందు చదివింది కూడా పోయేటువంటి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకి ఈ క్రింది వాళ్ళలో పవన క్రమక్షయ భూస్వరూపం ఏది, ఈ క్రింది వాళ్ళలో పవన నిక్షేపిత భూస్వరూపం ఏది అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి పవన క్రమక్షయంలోకి ఏమొస్తాయి, పవన నిక్షేపితలోకి ఏమొస్తాయి గుర్తుపెట్టుకో. తర్వాత మనకి నది ఏర్పరిచే భూస్వరూపాలు. నది కూడా క్రమక్షయం చెందడం వల్ల ఏర్పరిచేది ఏదంటే జలపాతాలు, పరిభాష నది వక్రాలు, నదీకృత వేదికలు, నదీ లోయలు అంటారు. నది లోయలు, వి ఆకారపు లోయలు అనేవి మనకి నది క్రమక్షయం వలన ఏర్పరిచేవి. అదే నది నిక్షేపితం వల్ల ఏర్పరిచేవి. నది నిక్షేపితం వలన ఏర్పడేటువంటి వస్తే అవి వండలి శంకువులు, అలువియల్ కాన్స్ అన్న పేరుతో పిలుస్తాం. వండలి వేవనలు, గిరిపద వండలి మైదానాలు, వరద మైదానాలు, సహజ లెవీలు లేదా సహజ కరకట్టలు, వండలి వేదికలు, నదీ నిర్మిత వేదికలు అంటాం. ఆక్స్బౌ సరస్సులు, డెల్టాలు అనే పేరుతో పిలుస్తాం. సో నది నిక్షేపితం, నది క్రమక్షయం. నది నిక్షేపితంలో మనకి ఎక్కువ అంశాలు ఉన్నాయి. వండలి శంకులు వీటిని అలువియల్ కోన్స్ అంటాం. వండలి వేవనలు అలువియన్ ఫ్యాన్స్ అంటాం. గిరిపద వండల మైదానాలు సో పిడ్మౌంట్ అలువియల్ ప్లెయిన్స్ అంటాం. వరద మైదానాలు ఫ్లడ్ ప్లెయిన్స్ అంటాం. సహజ లెవీలు లేదా సహజ కరకట్టలు అంటే న్యాచురల్ లీవ్స్ అనే పేరుతో పిలుస్తాం. వండలి వేదికలు లేదా నదీ నిర్మిత వేదికలు అలువియల్ టెరసెస్ ఆర్ రివర్ బెల్ట్ టెరసెస్ అనే పేరుతో పిలుస్తాం. ఆక్స్బౌ సరస్సులు అంటే ఆక్స్బౌ లేక్స్ అనే పేరుతో పిలుస్తాం. అలాగే డెల్టాలు అనే పేరుతో పిలుస్తాం. సో ఇలా పవనము క్రమక్షయ నిక్షేపాలు భూస్వరూపాలు, పవన నిక్షేపిత భూస్వరూపాలు, నది క్రమక్షయ భూస్వరూపాలు, నది నిక్షేపిత భూస్వరూపాలు చూస్తాం. ఆ తర్వాత అంశం ఏదంటే మనకి తీర ప్రాంత భూస్వరూపాలు. తీర ప్రాంతం. సో తీర ప్రాంతము కూడా తరంగాల వలన క్రమక్షయం చెందుతుంది. కాబట్టి తరంగ క్రమక్షయ భూస్వరూపాలకు ఏమొస్తాయంటే సముద్రకృత వేదికలు, వీటిని సీ రిరసెస్ అంటాం. సీ రిరసెస్. సముద్ర భృగువులు అంటాం. సీ క్లిఫ్స్ అనే పేరుతో పిలుస్తాం. తరంగ వరదలు నరదలు అంటాం. తరంగ వరదలు సో వేవ్స్ కట్ నాచెస్. సముద్ర ఆర్చులు సీచెస్. సముద్ర వృత్తాలు సీ స్టాక్స్. సముద్ర గుహలు సీ కేవ్స్. తరంగాకృత బెంచులు వేవ్ కట్ బెంచెస్ అనే పేరుతో పిలుస్తాం. అలా మనకి పవనం చూసాము, నది చూసాము. ఇప్పుడు తరంగ సంబంధించి తరంగ నిక్షేపిత భూస్వరూపాలు. ఇందులోకి ఏమొస్తాయంటే బీచ్లు, అపతీర బిత్తికలు ఆఫ్ షోర్ బార్స్, అకాతముఖ రోదికలు బేమౌత్ బార్స్, స్పిట్లు స్పిట్స్ అనే పేరుతో పిలుస్తాం. కొక్కెం ఆకారపు స్పిట్లు హూక్డ్ స్పిట్స్ అంటాం. టొంబోలో అనే పేరుతో పిలుస్తాం. సో ఇవన్నీ కూడా మనకి తీర ప్రాంత భూస్వరూపాలు. అందులో తరంగానికి సంబంధించి సో పవనముకు సంబంధించి భూస్వరూపాలు, నదికి సంబంధించిన భూస్వరూపాలు, అలాగే ఇక్కడ తరంగ సంబంధించిన భూస్వరూపాలు. సో ఇక్కడ పవనంలో కూడా క్రమక్షయ భూస్వరూపాలు ఉన్నాయి. అలాగే ఈ యొక్క పవనంలో కూడా నిక్షేపిత భూస్వరూపాలు ఉన్నాయి. సో క్రమక్షయ భూస్వరూపాల్లోకి ఏమొస్తాయి, నిక్షేపిత భూస్వరూపాలకి ఏమొస్తాయి చూడండి. ఇది పవనంలోకి. నదికి సంబంధించి కూడా మనకి క్రమక్షయ భూస్వరూపాలు ఉన్నాయి. నదికి సంబంధించి నిక్షేపిత భూస్వరూపాలు ఉన్నాయి. అలాగే తరంగానికి సంబంధించి క్రమక్షయ భూస్వరూపాలు ఉన్నాయి, నిక్షేపిత భూస్వరూపాలు ఉన్నాయి. సో మ్యాక్సిమం ప్రధాన భూస్వరూపాల నుంచే క్వశ్చన్ వస్తుంది. ఆల్టర్నేటివ్గా ఈ భూస్వరూప ప్రక్రియలో చాలా క్లమ్జీ మ్యాటర్ ఉంది. అదంతా మీరు చదువుకోకుండా సింపుల్గా పవనకు సంబంధించి క్రమక్షయంలోకి ఏమొస్తాయి, పవనకు సంబంధించి నిక్షేపితలోకి ఏమొస్తాయి, నదికి సంబంధించి క్రమక్షయంలోకి ఏమొస్తాయి, నిక్షేపితలోకి ఏమొస్తాయి, తరంగానికి సంబంధించి క్రమక్షయంలోకి ఏమొస్తాయి, నిక్షేపితలోకి ఏమొస్తాయని చూడండి. సో ప్రధానంగా పర్వతాలు, పీఠభూములు, మైదానాలు చదివిన తర్వాత ఈ సమాచారాన్ని చదివే ప్రయత్నం చేయండి. మరి ఇప్పటి వరకు మీరు భూస్వరూపం సంబంధించినటువంటి సమాచారం మొత్తం విన్నారు. సో జాగ్రత్తగా దీన్ని ఒక నోట్స్ రూపంలో రాసుకునే ప్రయత్నం చేయండి.
సో ఈ యొక్క సమాచారాన్ని విపులంగా చెప్పుకోవడానికి చాలా ఎక్కువ సమయం పడుతున్న ఉద్దేశంతో ఒక పీడిఎఫ్ రూపంలో పెట్టి మీకు దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరి ఇది ఎస్పెషల్లీ స్కూల్ అసిస్టెంట్, సోషల్ వారికి, అలాగే ఇతర ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్కరు కూడా దీన్ని వినియోగించుకోవచ్చు. సో ఎస్జిటిలో ఇంటర్ వరకు ఉండదు కాబట్టి వాళ్ళకి తక్కువ అవకాశం ఉంటుంది. స్కూల్ అసిస్టెంట్ అలాగే దాని నుంచి గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్ కానీ, సో ఎస్ఎస్సి, ఆర్ఆర్బి లాంటి ఎగ్జామ్స్ వరల్డ్ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది ఈ యొక్క భూస్వరూప శాస్త్రం గురించి పూర్తి సమాచారం. సో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.